सामर्थ्य है। మీకు తెలుసా దేవుని యొక్క మాట శక్తితో కూడిందని? भरपूर शक्ति से भरा हुआ शब्द है। చాలా శక్తితో కూడింది దేవుని యొక్క మాట. वो इतना शक्ति से भरा है, फिर भी एक प्रश्न खड़ा होता है। ఇంత శక్తితో నింపబడ్డప్పటికీ కూడా ఒక ప్రశ్న మనకు ఎదురైతే ఉంది. एक प्रश्न खड़ा होता है। ఒక ప్రశ్న మనకు ఎదురుగా ఉంటూ ఉన్నది. वो प्रश्न क्या है, मैं आपको थोड़ा टाइम में बताता ఆ हूँ। ప్రశ్న ఏంటో కొద్దిసేపట్లో మీకు చెప్తాను నేను. उससे पहला దానికంటే ముందుగా యోహాन का किताब 1:1 में क्या लिखा है वो पढ़ते हैं। యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ మాట ఏముందో చూద్దాం. చదమ్మా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. हाँ, क्या बोलते हैं बाइबल इधर? వాక్యం ఏం సెలవిస్తా ఉంది? आदि में शब्द था। ఆదిలో శబ్దం ఉండే. मतलब पहला क्या देखने को मिल रहा है? शब्द देखने को मिल మొదట్లో रहा మనం ఏం చూడడానికి దొరుకుతుందంటే శబ్దం చూడడానికి కనబడతా ఉంది. है। और ये शब्द किसके साथ है? ఆ యొక్క మాట ఎవరితో ఉంది? परमेश्वर का साथ है। దేవునితో ఉన్నది. और बाइबल ये भी बोलता है బైబిల్ ఇది కూడా చెప్తా ఉంది, ये शब्द ही परमेश्वर है। ఆ యొక్క వాక్యమే దేవుడై ఉన్నాడని. मतलब इस शब्द में कितना ताकत, कितना बल अपन अनुभव कर रहा है। ఆ వాక్యములో ఎంత బలం ఉంది, ఎంత శక్తి ఉందని ఎంతగా మనం అనుభవించాలి. अब ये शब्द सब कुछ करता है या नहीं करता है? ఈ యొక్క దేవుని యొక్క వాక్యము అన్ని చేస్తుందా, చేస్తా లేదా? बताओ। చెప్పండి. सब कुछ करता है। అన్ని చేస్తుందని చెప్పండి. हालेलुया। लेकिन अभी अपन एक प्रश्न करेगा। కానీ ఇప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ये शब्द इतना सामान्य है, ఈ వాక్యం ఇంత శక్తి కలిగిందా ఉంటుంటే फिर क्यों परमेश्वर को यीशु क्रिस्त को मरने के लिए पृथ्वी पे भेजना पड़ा? ఎందుకని తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుని మన పాపముల నిమిత్తం చనిపోవడానికి పంపించాల్సి వచ్చింది. शब्द में ताकत है, ఈ వాక్యంలో శక్తి ఉన్నది. फिर क्यों यीशु को मरना पड़ा? కానీ ఎందుకని యేసు ప్రభువును పంపించాల్సి వచ్చింది? ఎందుకని? शाखाना बगाना बना अल्लाह। ध्यान से लेना एक प्रश्न। ఈ ప్రశ్నను చాలా జాగ్రత్తగా తీసుకోండి. साधारण यीशु को आपको परिचय नहीं कराएगा। ఈ రోజు సాధారణమైన యేసుని మీకు పరిచయం చేయను. उसका भी नया यीशु को आपको बताएगा। ఈ రోజు ఏదో ఒక కొత్త కరమైన యేసు ప్రభువును మీకు పరిచయం చేస్తారు. शब्द में ताकत है, फिर भी परमेश्वर को यीशु को भेजना पड़ रहा है। వాక్యంలో శక్తి ఉన్నది, అయినప్పటికీ నీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాల్సి వచ్చింది. ఎందుకని? अभी ध्यान से सुनो। చాలా జాగ్రత్తగా వినండి. क्योंकि ఎందుకంటే जो त्याग है, जो समर्पण है, ఏదైతే త్యాగం ఉందో, సమర్పణ ఉందో, वो ये शक्ति को दुगना करता है, ఆ యొక్క శక్తిని రెండింతలు చేసేటందుకు डबल करता है। అది రెండింతలు చేస్తా ఉంది. ये शक्ति को आग में बदल देता है। ఆ యొక్క శక్తిని అగ్ని రూపంలోకి మారుస్తుంది. जिधर त्याग और समर्पण आ गया, ఎక్కడైతే త్యాగము సమర్పణ వస్తుందో उधर कुछ तो भी होता है। అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. जिनके साथ अगर त्याग समर्पण होने लगा, వాక్యముతో ఏదైనా త్యాగము సమర్పణ కలిగి कुछ నడుస్తున్నట్లయితే तो भी होएगा। ఏదో ఒకటి జరుగుతుంది. అక్కడ జరుగుతుంది. यीशु आया, యేసు ప్రభు వచ్చాడు. क्रूस पे उसने अपने आप को त्याग किया। యేసు ప్రభు తనకు తన శిలువలో తనకు తన అప్పచెప్పుకున్నాడు. तभी जाके कुछ तो हुआ पृथ्वी के ऊपर। దాని తర్వాతనే భూమి మీద ఏదో ఒకటి జరిగింది. मतलब ये वचन का शक्ति को डबल करने के लिए त्याग समर्पण जरूरी है। ఈ వాక్యాన్ని రెండింతలుగా చేయడానికి ఈ త్యాగము సమర్పణ అవసరమై ఉన్నది, बहुत जरूरी है। చాలా ప్రాముఖ్యమై ఉన్నది. कई विश्वासी ये मिस कर दे रहा है। ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసం దీన్ని కోల్పోతూ ఉన్నారు. मालूम है उनको, వారికి తెలుసు, लेकिन मिस कर रहा है। వారికి కోల్పోతూ ఉన్నారు. यीशु ने क्या किया? యేసు ప్రభు ఏం చేశాడు? यीशु आया पृथ्वी पे। యేసు ప్రభు వచ్చాడు భూమి మీదకి. पृथ्वी पे आया। భూమి మీదకి వచ్చాడు యేసు ప్రభు. छोटा से लेके ही उसका परीक्षा शुरू है। ఆయన छोटा से। చిన్నప్పటి నుండి ఆయన పరీక్ష ప్రారంభమైంది. अरे वो पैदा हो गया, ఆయన పుట్టాడు. जैसे ही राजा को मालूम पड़ा, हेरोद राजा को, ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టిండని ఏ రోజు తెలిసిందో वो शुरू किया उसको मारने के लिए। ఆయన ప్రారంభించాడు ఆయన చంపేయడానికి. बचपन से उसका परीक्षा चालू। ఆయన పుట్టినప్పటి నుండి ఆయనకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. क्या ये त्याग क्या है? ఏంటి ఈ త్యాగము? सबर, सबर, ఓపిక, सबर। ఓపిక. बहुत सबर चाहिए इसमें। దీంట్లో చాలా ఓపిక కావాలి. दूसरा, రెండవది लंबा पीड़ा से आपको गुजरना पड़ता है। పొడవైన బాధతో నీవు అన్నకెళ్ళవాలి. ఆ పొడవైన బాధ నుంచి మనం వెళ్ళాలి, అనుభవం ఉండి వెళ్ళాలి. లంబా పీడా సే పొడవైన బాధ నుంచి అనుభవం ఉండి మనం వెళ్ళాలి. जितना
जितना ज्यादा त्याग समर्पण रहेगा उतना आग बढ़ते जाएगा। ఎంత త్యాగము సమర్పణ కలిగి ఉంటావో అంత అగ్ని రెట్టింపైతుంది. ये त्याग समर्पण है क्या? ఈ త్యాగము సమర్పణ అంటే ఏమిటి? फ्यूल है, फ्यूल जलाने के लिए ఇది ఒక केरोसिन, पेट्रोल, बग्गू, कट्टेल। ఇది మండించేది కెరోసిన్, బొగ్గు, ఫ్యూల్, పెట్రోల్ అలాంటిది అన్నట్టు ఇది. ये है ये। ఇది అది. तो घुटना टेका ना, నువ్వు మోకరించవంటే लकड़ी तैयार हो गया। ఆ కట్టెలు సిద్ధపడ్డాయి. वो हाथ उठाया ना, నువ్వు చేతులు ఎత్తావు అనుకోండి, फ्यूल गिरते रहेगा। దాని మీద పెట్రోల్ పడుతుంది అనుకోండి, కెరోసిన్ పడుతుంది అనుకోండి. मुंह खोला तो నువ్వు నోరు తెచ్చావంటే बकुल बकुल वो जलने वाला आग गिरते रहेगा। మండుతున్న నిప్పుకలు దాని మీద పడుతున్నట్టుగా పడుతూనే ఉంటాయి. क्यों बंद करके रखता है? ఎందుకు నీ నోరును మూసుకుని కూర్చుంటున్నావు? ఎందుకని నీ నోరును మూసుకుని కూర్చుంటున్నావు? घुटना का उपयोग नहीं करता। ఎందుకని నీ మోకాళ్ళు వాడతలేదు? घुटना मतलब लकड़ी चाहिए, चाहिए। ताकत को डबल करने के लिए त्याग समर्पण का जरूरत है। అయి ఉన్నది. परमेश्वर को यीशु को भेजना पड़ा पृथ्वी पे। దేవుడే, తండ్రి అయిన దేవుడే తన కుమారుని పంపించాల్సి వచ్చింది భూమి మీదకి. क्योंकि त्याग समर्पण के बिना कुछ नहीं होता है, త్యాగము సమర్పణ లేకుండా ఏమి కూడా జరగదు, कुछ नहीं होता है। ఏమి కూడా కాదు. यह है आपके पास। ఇది ఉంది మీ దగ్గర. जिसको पढ़ने को आता है उसको छूता भी नहीं है। ఎవరైతే చదవడానికి వస్తారో వారు దాన్ని ముడతలేరు కూడా. आग कोई नहीं छू रहा है वो। వారు అగ్గిలినే తాకుతలేరు వారు. ये वचन आगे आग। ఈ వాక్యమే అగ్గిలి ఉన్నది. तू इसको लिया ना, దీన్ని తీసుకున్నావా? वो आराम से बैठा ना, నువ్వు ఎప్పుడైతే ఫ్రీగా కూర్చున్నావో, तू खोला ना, నువ్వు ఎప్పుడైతే తెరిచావో, वही त्याग समर्पण है। దాన్ని సమర్పణ త్యాగం అంటారు. देख जैसा जैसा तू पढ़ेगा कैसा आग निकलते रहेगा। నువ్వు ఎలాగైనా చదువుకుంటూ వెళ్తున్నావో దాని నుంచి ఎలాగైనా అగ్గిలి బయటకు వస్తుందో నువ్వు అనుభవిస్తావు. ये हो जाता है, ఇది జరుగుతుంది. लेकिन हम लोग को ये मांगता नहीं, కానీ మనకి ఇది అవసరం లేదు. मांगता नहीं। మనకు అర్థిది. पढ़ने को नहीं आते उसका बात अलग है, ఎవరికైతే చదువు రాదో వారి విషయం పక్కన పెడదాం, थोड़ा देर बाजू में रखते हैं। కొద్దిసేపు ప్రక్కన పెడదాం. लेकिन जिसको पढ़ने को आता है ఎవరికైతే వాక్యం చదవడం వస్తుందో छूने जाता है आग में जलने के लिए। వారు ఎందుకని వెళ్ళరు? అగ్ని చేత కాల్చబడడానికి. छूने जाता है, నువ్వు ఎందుకని వారు కాల్చబడతలేరు? तो जलना नहीं है। మీరు కావడం ఇష్టం లేదా? हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. तेरा अग्नि का बपतिस्मा हो रहा है। ఇప్పుడు ఈ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం तेरा జరుగుతా ఉంది. अग्नि का बपतिस्मा हो रहा है। ఇప్పుడు అగ్ని యొక్క బాప్తిస్మం జరుగుతా ఉంది నీకు. अच्छा हृदय के साथ बैठ। ఒక మంచి హృదయంతో నువ్వు కూర్చోడు. आज मैं ये बपतिस्मा लेके ही छोड़ेगा। ఈ రోజు ఈ అగ్ని బాప్తిస్మం పొందుకొని వెళ్తానని చెప్పండి. उसके लिए దానికోసం ఓపిక కావాలి, ఓపిక కావాలి, ఓపిక కావాలి. लंबा पीड़ा होएगा तो भी वो पीड़ा सहने को तैयार होना चाहिए। మనకు ఈ కష్టమైన, ఇబ్బంది అయినా, నొప్పులున్నా, బాధలున్నా దాన్ని సహించేంత ఓపిక కలిగి ఉండాలి. होना ही चाहिए। అలా జరిగే తీరాలి. ये दुखता है, बैठेगा तो ये दुखता है, కూర్చుంటే నడుము వస్తుంది, मौका नोते ही ना तो నా మోకాళ్ళు వస్తాయి, నా గుర్తు दुखला दे। నొయ్యని. హల్లెలూయా. जो परमेश्वर को पसंद है वो पोजीशन में बैठेगा। దేవుడికి ఏదైతే ఇష్టమైన సిచ్యువేషన్ ఉందో దాంట్లో నేను కూర్చుంటాను. वो पोजीशन में बैठेगा। ఆ సిచ్యువేషన్ లో కూర్చుంటాను. वो पोजीशन आपको बढ़ाएगा। ఆ పొజిషన్ అగ్గిని సిద్ధపరుస్తుంది. नी विश्रांति, नी आराम, నీ విశ్రాంతి, నీ ఆరాం, तेरा सुख నీ యొక్క సుఖము आपको नहीं बढ़ाएगा। అగ్నిని పెంచదు. वचन में शक्ति है, వాక్యంలో శక్తి ఉన్నది. उसको बढ़ाने के लिए तेरा त्याग का जरूरत है। ఈ వాక్యంలో శక్తిని అగ్ని రెండింతలు చేయడానికి నీ త్యాగము, సమర్పణ అవసరమై ఉన్నది. तू कर सकता है, అది దాన్ని నువ్వు చేయగలుగుతావు. तू जंगल का आग लगा सकता है। నీవు అడవిని అడవిని తగలబెట్టగలుగుతావు. तू अगर आग लगाएगा जंगल में నీవు అగ్గి పెట్టగలిగితే అడవిలో कोई नहीं बुझा सकता है, దాన్ని ఎవరు కూడా ఆర్పలేరు. कोई नहीं बुझा सकता है, ఆ ఎవరు కూడా ఆర్పడానికి వారి తరం కాదు. क्योंकि बुझाने का शक्ति तेरे अंदर ही है। ఎందుకంటే నువ్వు అంటిపెట్టిన అగ్నిని ఆర్పే శక్తి దేవుడు నీ లోపలే ఉంచి ఉన్నాడు. तेरे नहीं है, నీ లోపలే ఉంచి ఉన్నాడు. लेकिन वो शक्ति नहीं है, అది శక్తి కాదు, वो आलसीपन है, లేజినెస్. అది లేజినెస్, सोमरती। సోమరితనం. वो सोमर पड़ती है, అది సోమరితనం. वो जागरूकता नहीं है। అది మెలుకోగలిగి లేకపోవడం. हट गया ज्ञान समर्पण से, త్యాగము సమర్పణ నుంచి తప్పించబడ్డావంటే बुझेगा तेरा। అక్కడ అగ్ని
అగ్ని ఆరిపోతుంది, बुझेगा। అక్కడ అగ్ని ఆరిపోతుంది. बड़ा ताकत में आप लोग बैठ बोलते हैं, बड़ा ताकत में बड़ा बल में बैठा हुआ, మీరు దేవుని యొక్క బహుబలమైన ప్రశ్నతో మీరు కూర్చొని ఉన్నారు. स्वर्गीय स्थान में बैठा हुआ है। మీరు పరలోక అగ్ని యొక్క స్థానంలో మీరు కూర్చొని ఉన్నారు. लोग स्वर्गीय स्थान में बैठा हुआ है। మీరు పరలోక స్థానంలో కూర్చొని ఉన్నారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. बोलो, मैं చెప్పండి 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 చెప్పండి. बोलो, अंदर से बोलो। क्या समझते चाहिए? बोलेगा तभी कार्य होएगा, आग जलेगा। నువ్వు ఎప్పుడైతే నోటితో చెప్తావో అప్పుడే అగ్ని గుర్తించబడుతుంది, అప్పుడే కార్యాలు జరుగుతాయి. स्वर्गीय स्थान में बैठा हुआ है। నేను పరలోక స్థానంలో కూర్చుని ఉన్నాను. చెప్పండి చెప్పండి. పరలోక స్థానంలో కూర్చుని ఉన్నాను. చెప్పండి. నేను పరలోక స్థానంలో కూర్చుని ఉన్నాను. నేను పరలోక స్థానంలో కూర్చుని ఉన్నాను. నేను వాక్య సత్యము స్థానంలో కూర్చుని ఉన్నాను. దేవుని యొక్క వాక్య ప్రకటనలో కూర్చుని ఉన్నాను. जरा ध्यान दो। ఇప్పుడు జాగ్రత్తగా వినండి. आग जलाने के लिए అగ్ని మండించడానికి कुछ तो हिलाना, ఏదో ఒకటి కదిలించాలి, कुछ तो हिलाना। ఏదో ఒకటి కదిలించాలి. तब उधर आग भड़कने लगता है। అప్పుడే అక్కడ అగ్ని పెరుగుతుంది. तू क्यों नहीं हिलाता है? ఎందుకంటే నువ్వెందుకు కదిలించబడు? जितना हिलाएगा उतना आग भड़क నువ్వు जाएगा। ఎంత కదిలించబడి చేతులు ఆడించి నోరు తెరిచి నువ్వు మాట్లాడతావో అంత అగ్ని రెట్టిపోతుంది. शक्ति से आ रहा है। వాక్యము శక్తితో వస్తా ఉంది. उसको डबल करने का काम तेरा है। దాన్ని రెండింతలు చేయగలిగిన శక్తి మీ దగ్గర ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. पवित्र जो अग्नि है ఏదైతే పరిశుద్ధ అగ్ని ఉన్నదో वो कुछ तो भी पैदा करता है, అది ఏదో ఒకదాన్ని పుట్టిస్తుంది, कुछ तो भी पैदा करता है। దేన్నో ఒకదాన్ని పుట్టిస్తుంది, ये तो कुछ तो भी नया चीज को जन्म देता है। దేనికో ఒకదానికి కొత్త దానికి జన్మనిస్తుంది. नया चीज को जन्म देना तेरा हाथ में है। కొత్త దానికి జన్మనివ్వడం నీ చేతుల్లో ఉన్నది, నీ చేతుల్లో ఉన్నది. अभी तक मिस किया, आगे मिस मत कर। ఇప్పటిదాకా దేనైతే కోల్పోయావు ఇక ముందు దాన్ని కోల్పోవద్దు. शरीर आराम को भूल जा। నీ శరీరానికి రెస్ట్ ఇచ్చేది, ఆరాం ఇచ్చేది మర్చిపో, దాన్ని మర్చిపో. रात और दिन को अभी एक कर दे, ఇప్పుడు దినము రాత్రి ఒకటి చెయ్యు, एक कर दे। ఒకటి చెయ్యు. मेरा यीशु रात भर प्रार्थना करता నా है, యేసు ప్రభు దినము రాత్రి ప్రార్థన చేసేవాడు. क्योंकि जलना बनता है, जलना बनता है, जलना बनता है। ఎందుకంటే మన్నించబడాలి, మన్నించబడాలి, మన్నించబడాలి. कुछ भी कम नहीं पड़ना बनता है। ఎక్కడ కూడా తక్కువ కాకూడదు. लकड़ी बनता है, लकड़ी चाहिए, ఆవిడ కట్టెలు కావాలా, కట్టెలు కావాలి, चाहिए। కావాలి. कोलसा बनता है, चाहिए। ఏది కావాలో అది కావాలి. पेट्रोल डीजल चाहिए। పెట్రోల్, డీజిల్, ఫ్యూల్ కావాలి. यीशु रुकने वाला नहीं है, యేసు ఆగిపోయాడు. वो आग में कोई ले नहीं सकता, इसलिए यीशु शिष्य को बोलता था थोड़ा दूर ले तुम लोग। యేసు ప్రభు ఉంటున్న అగ్నిలో ఎవరు ఉండలేరు కనుకనే శిష్యులకు చెప్పాడు మీరు కొంచెం దూరంగా शिष्य को ఉండండి. थोड़ा दूर लगता था, శిష్యులు అందుకే కొంచెం దూరంగా ఉంచేవాడు. वो अग्नि को शिष्य बर्दाश्त नहीं कर सकता ఆ है, యొక్క యేసు ప్రభు అనుభవిస్తున్న అగ్నిని శిష్యులు దాన్ని సహించలేరు, नहीं बर्दाश्त कर सकता है। దాన్ని वो ఓర్చుకోలేరు. अग्नि क्या है? ఆ అగ్ని ఏంటి? ये मेरा प्रिय पुत्र है, ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरा प्रिय पुत्र ఈయన నా ప్రియ కుమారుడు, है, ये मेरा प्रिय पुत्र है। ఈయనే నా ప్రియ కుమారుడు. ये अग्नि है, ఇదే అగ్ని, ये फायर है। అదే అగ్ని. मेरा परमेश्वर अपना मुख से यीशु के विषय में बोला, ఇదే మాట దేవుని నోటి ద్వారా, ఆయన ముఖాంతరం ద్వారా ప్రియ కుమారుని కొరకు ఆయన నోట వెలువచ్చాడు మాట. ये फायर है, फायर। ఇదే అగ్ని. कबूतर आया, పౌరం వచ్చింది, कबूतर आया, పౌరం వచ్చింది, पवित्र आत्मा आया, పరిశుద్ధాత్మ వచ్చింది. लेकिन आग, కానీ అగ్ని, पवित्र आग పరిశుద్ధ అగ్ని परमेश्वर का मुख का शब्द है, దేవుని యొక్క మాట యొక్క శక్తే పరిశుద్ధ అగ్ని. मुख का शब्द। నోటి యొక్క మాటనే పరిశుద్ధ అగ్ని. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. ऐसा अग्नि ले रहा है यीशु, యేసు ప్రభు ఎలాంటి అగ్ని తీసుకుంటున్నాడు? उसका उतना त्याग, उतना समर्पण है। ఎందుకంటే యేసు ప్రభుకి అంత త్యాగము, అంత సమర్పణ కనబడుతుంది. मामूली समर्पण नहीं है అది उसका। మా సాధారణమైన సమర్పణ కాదు. मजा करने को आया यीशु, యేసు ప్రభు సంతోషం చేయడానికి వచ్చాడా? मैं खुद का मजा के लिए आया। తనకు తాను సంతోషింపజేసుకుంటానికి వచ్చాడా? ఎంజాయ్ చేయడానికి వచ్చాడా? आप बोलो, మీరు చెప్పండి. यीशु मजा करने को आया। యేసు ప్రభు ఎంజాయ్ చేయడానికి వచ్చాడా? हम
అమ్మా జోరుతో చెప్పు. గట్టిగా చెప్పండి. లోకమంతా వినాలా చెప్పు. యూట్యూబ్ చాలు ఉంది, ఫేస్బుక్ చాలు ఉంది, లోకం వినాలా. యేసు క్యా మజాక్ करने को आया? యేసు ప్రభు తనకు సంతోషించడానికి వచ్చాడా? లేదండి. पृथ्वी पे आग बढ़ाने को आया. ఈ భూమి మీద అగ్ని రెట్టింపు చేసడానికి వచ్చాడు ఆయన. पवित्र अग्नि. అది కూడా పరిశుద్ధ అగ్ని. पवित्र अग्नि बोले तो खाली साधारण जलना नहीं. అది పరిశుద్ధ అగ్ని అంటే సాధారణంగా కాల్చేది కాదు. पवित्र अग्नि का मतलब है पवित्र गुस्सा भी होना चाहिए. పరిశుద్ధ అగ్ని అంటే పరిశుద్ధమైన కోపం కూడా ఉండాలి. वो भी होना चाहिए. అది కూడా కలిగి ఉండాలి. तेरा गुस्सा तेरे पे आना चाहिए. నీ కోపము నీ మీదనే రావాలి. इस शरीर को बात करने को सीख. ఈ శరీరంతో మాట్లాడు నేర్చుకోవాలి. तो कभी कभी टपली दे टपली. అప్పుడప్పుడు నీ శరీరం మీద నీ నెత్తి మీద నీవు ఇట్లా కొట్టుకో. ఆ? उसको उठा ఆ, దీన్ని మేలుకోల్పోతే మేలుకోల్పు ఇలాగా उसको बोल अच्छा से घुटने पे आ. దీన్ని మంచిగా మోకాల మీదకి రా అని अच्छा చెప్పు. से हाथ उठा. మంచిగా చేతులు పైకెత్తని చెప్పు. ఏ హృదయమా, हे हृदय ఏ హృదయమా, तू भटकता इधर उधर. నువ్వు అటు ఇటు చెందిరిపోవద్దు. परमेश्वर इधर है. దేవుడు ఇక్కడ ఉన్నాడు. परमेश्वर इधर है. దేవుడు ఇక్కడ ఉన్నాడు. उसका शब्द इधर है. ఆయన మాట ఇక్కడ ఉన్నది. तू इधर देख. నువ్వు ఇక్కడ చూడు. इधर देख. నువ్వు ఇక్కడ ఇక్కడ देख, చూడు. उसके बाद कैसा आग बढ़ने लगा. చూడు అప్పుడు దాని తర్వాత అగ్ని ఎలాగ రెట్టింపు అవుతుందో. आग बढ़ाओ. అగ్ని పెంచండి. परमेश्वर ने मूसा को बोला దేవుడు మోషేతో చెప్తూ ఉన్నాడు, होरेब की पहाड़ी पे आ. నువ్వు హోరేబు కొండ మీదికి రా. मूसा को बोला. మోషేతో చెప్తున్నాడు దేవుడు. मूसा ने क्या किया? మోషే ఏం చేశాడో తెలుసా? आज्ञा का पालन किया. దేవుని యొక్క ఆజ్ఞను మోషే పాటించాడు. मामूली नहीं है मूसा. మోషే మామూలు వాడు కాదు, मामूली नहीं. సాధారణమైన వ్యక్తి కాదు ఆయన. जरूरत पड़ने पे परमेश्वर से भी आर्गुमेंट करते हैं. ఒకవేళ ఒక అవసరం ఉన్నట్లయితే దేవునితో కూడా అగ్రిమెంట్ చేస్తాడు ఆయన. करते हैं. చేస్తాడు అలాగా. जरूरत पड़ने पे అవసరం పడినట్లయితే वो न्याय करता है. वो మోషేనే న్యాయం చేస్తాడు. करता है. ఆయన న్యాయం చేస్తాడు. क्योंकि उसके अंदर पवित्र अग्नि है. ఆయన లోపల పరిశుద్ధ అగ్ని वो ఉన్నది. जो करता है वो पवित्र अग्नि कर रहा है. ఆయన ఏదైతే చేస్తున్నాడో ఆయన చేయట్లేదు కానీ ఆయనలో ఉన్న పరిశుద్ధ అగ్ని చేస్తుంది. नीचे इजरायली लोगों ने पाप किया है. ఆ కొండ కింద ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. अन्य देवता का पूजा कर रहा है. వారు అన్య దేవతల్ని పూజిస్తున్నారు. लेकिन मूसा కానీ మోషే परमेश्वर से आर्गुमेंट किया. దేవునితో అగ్రిమెంట్ చేస్తూ ఉన్నాడు. वो वचन को तोड़ दिया. ఆమె దేవుడు ఇచ్చిన పలకల్ని పలగొట్టాడు. तोड़ दिया. ఆ ఆజ్ఞల్ని విర్రగొట్టాడు. परमेश्वर को बोला దేవునితో చెప్తున్నాడు, अंदर तो जीवन का पुस्तक से मेरा नाम काट दे. జీవ గ్రంథం నుంచి నా పేరును తుడిచేయి. लेकिन ये लोग का नाम लिख के रख, इनको बचा. కానీ వీరిని మాత్రం కాపాడు, వీరి పేరు జీవ గ్రంథం ముందు రాసుకో. निर्णय ले रहा है मूसा. మోషే నిర్ణయం తీసుకుంటున్నాడు. ये पवित्र आग में ही हो सकता है. ఇది కేవలం పరిశుద్ధంగా అగ్నిలోనే మాత్రమే ఇది జరుగుతుంది. ये साधारण विश्वासी का काम नहीं ఇది है. సాధారణమైన విశ్వాసం పని కాలిది. संडे आया, ఆదివారం మధ్యం వెళ్ళాం. संडे आया, ఆదివారం మధ్యం गया. వెళ్ళాం. मंडे से शनिवार मालूम नहीं क्या है. సోమవారం నుంచి ఆదివారం వరకు ఏముందో మనకు తెలియదు మనకి. संडे आया राम गया राम. వచ్చినాం, తిరిగి వెళ్ళిపోయాం. थोड़ा उसको ट्यून में बता. आया राम गया राम तेलुगु ट्यून मजा रावाला. వచ్చినాం వెళ్ళినాం. అచ్చినం వెళ్ళినాం. మీకే మజా వస్తుంది. लेकिन फायर नहीं बढ़ेगा. మీకే సంతోషం ఉంటుంది. వచ్చినాం వెళ్ళినాం కానీ అగ్ని పెంచబడదు, नहीं बढ़ेगा. అగ్ని పెరగదు. उधर परमेश्वर मूसा को बोलते ऊपर आ. అక్కడ దేవుడు మోషేతో చెప్తున్నాడు, పైకిరా, కొండెక్కిరా. मूसा किधर गए थे? మోషే ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిలకు వెళ్ళాడు మోషే. पहाड़ पे गया ना, वो परमेश्वर के पास गया. अग्नि में गए थे. ఆ కొండ మీదకి వెళ్ళాడు కదా, కొండ మీద దేవుడు ఉన్నాడు. దేవుని అగ్నిలోనికి మోషే వెళ్ళాడు. अग्नि में गया. అగ్నిలోనికి వెళ్ళాడు. इतना ही नहीं, అంతేకాదు वो अग्नि बढ़ते जाने वाला है. ఆ అగ్ని పెరుగుతూ వెళ్తుంది. 40 दिन तक बढ़ते जाने वाला అది है. 40 దినముల వరకు పెరగబోతా ఉంది. कि उधर परमेश्वर खुद बात करने वाला है. ఎందుకంటే దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు అక్కడ. मूसा खाली सुनने को गए అక్కడ थे. మోషే కేవలం వినతందుకు మాత్రం వెళ్ళి ఉన్నాడు. मूसा बोलने को नहीं गए थे. మోషే మాట్లాడడానికి వెళ్ళలేదు. मूसा के पहाड़ पे एक सहनशीलता के साथ गए थे. మోషే
మోషే సీనాయి కొండ మీదకి సహనశీలితో వెళ్ళాడు. ఆయన पेशेंस के साथ गए ఆయన ఓపికతో వెళ్ళాడు కొండ మీదకి. लंबा पीड़ा वेदना अनुभव करने को गए ఆయన పొడవాటి బాధను కష్టాన్ని అనుభవించేందుకు వెళ్ళాడు. ఆయన इधर 4 घंटा बैठेगा तो नడుము నొస్తుంది. మనం 4 గంటల దగ్గర కూర్చుంటే నడుము నొస్తుంది. లేకపోతే మళ్ళా అనుకున్నాం నిలబడతలేదు స్ట్రేట్ గా. ఇందులో మిస్టేక్ ఏం లేదమ్మా, దీంట్లో ఏం తప్పు లేదు. లేకిన్ కానీ उसको सिखा దాన్ని నేర్పించు. झुकेगा तो भी चलेगा, नहीं परमेश्वर के सामने हाथ को बढ़ाएगा. వచ్చిన కానీ పర్వాలేదు, దేవుని సన్నిధిలో నిలబడి నడుస్తాను. అగ్నిని పెంచేందుకు हाथ को बढ़ाएगा. అగ్నిని పెంచుతాను. ये बोलने को सीख. ఇది చెప్పడం నేర్చుకోండి. मूसा 40 दिन है परमेश्वर के सामने. మోషే దేవుని ఎదుట 40 దినములు ఉన్నాడు. आपको क्या लगता है परमेश्वर के सामने बैठा मतलब कुछ वेदना पीड़ा नहीं है उधर? దేవుని ఎదుట కూర్చున్నాడు, ఏ ఇబ్బంది ఏ కష్టం లేదంటారా? ఓపిక ఉండాలా, ఓపిక ఉండాలి మనకి. लंबा वेदना पीड़ा सहने का शक्ति भी चाहिए. పొడవాటి దాన్ని సహించగలిగిన ఓపిక సహనశీలి మనకు ఉండాలి. क्योंकि उधर फायर बढ़ते रहने वाला है. ఎందుకంటే అక్కడ అగ్ని పెరుగుతూ ఉంటుంది. स्वयं परमेश्वर बात करने वाला है. దేవుడే స్వయంగా అక్కడ మాటలు మాట్లాడుతూ इतना ఉంటాడు. बड़ा आग में मूसा, ఎంత పెద్ద అగ్నిలో ఉన్నాడు अभी మోషే. वो होली फायर ने उधर क्या किया? అక్కడ పరిశుద్ధ అగ్ని ఏం చేస్తా ఉంది? చెప్తారా అమ్మా ఏం చేసింది? होली फायर, ఏం చేసిందో చెప్తారా ఎవరైనా? होली फायर ने थोड़ा को जन्म दिया. ఆ హోలీ పరిశుద్ధ అగ్ని కోరాకు జన్మనిచ్చింది. थोड़ा 5 పుస్తకాలు. ఆది కాండం గ్రంథాలకు జన్మనిచ్చింది. 5 కాండాలకు. मूसा का किताब को जन्म दिया. మోషే యొక్క గ్రంథాలకు జన్మనిచ్చింది. फायर कुछ तो भी करता है. అగ్ని ఏదో ఒకటి చేస్తుంది. ఏదో ఒకటి చేస్తుంది అగ్ని. मूसा फायर में से खाली हाथ नहीं आया. మోషే అగ్ని నుండి ఖాళీ చేతితో రాలేదు. ఖాళీ చేతితో రాలేదు. खाली हाथ गया. ఖాళీ చేతితో వెళ్ళాడు. उधर ओपिका को అక్కడ ఓపికతో ఉన్నాడు. सब दुख रहा है. అన్ని నొస్తున్నాయి ఆయనకి. लेकिन परमेश्वर का एक एक शब्द को सुन रहा ఆ है. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటను ఆయన వింటూ ఉన్నాడు. నీళ్ళు అడగలేదు, खाने को नहीं पूछा, తినడానికి అడగలేదు, उसको भूख भी नहीं लग रहा है. ఆయనకు ఆకలి కూడా వేస్తలేదు. पेट को बोला కడుపుతో చెప్పాడు, तू मरेगा तो भी चलेगा. నువ్వు చచ్చిపోయినా నడుస్తుంది. मैं नहीं कर लेवा. నేను ఇక్కడి నుంచి లేవా. तेरे को खाना नहीं है, నీకు ఆకలి ఆహారం లేదు, पानी नहीं है, నీకు నీళ్లు లేవు, तेरे को कुछ नहीं मिलेगा. నీకేం దొరకదు. जब तक मैं नहीं बोलता तेरे को कुछ नहीं मिलेगा. నేను ఎప్పటి వరకు చెప్పను అప్పటి వరకు నీకేం దొరకదు. 40 दिन और रात उपवास में है वो. 40 దినములు 45 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. उसका उपवास, ఆయన ఉపవాసం, उसका त्याग, ఆయన త్యాగము, उसका समर्पण ఆయన సమర్పణ आग को ऊंचा ऊंचा करते जा रहा है. అక్కడున్న అగ్ని రెట్టింపు చేస్తూ వెళ్తుంది. పైకి పెంపొందిస్తూ వెళ్తుంది. పైకి వెళ్తుంది. పైకి వెళ్తా ఉంది. అగ్ని పైకి వెళ్తా ఉంది. जब आग ऊंचा हो ఎప్పుడైతే అగ్ని హెచ్చుగా ఉంటుందో तभी जाके कुछ तो नहीं मिलता. అప్పుడే ఏదో ఒకటి దొరుకుతుంది. वो आग का कारण परमेश्वर ने मूसा को थोड़ा दिया. ఆ యొక్క అగ్ని కారణాన్ని బట్టి మోషేకు దేవుడు 5 కాండాలను ఇచ్చాడు, 5 గ్రంథాలను ఇచ్చాడు. हालेलुया. హల్లెలూయా. पहला उत्पत्ति, మొదటిది ఆది కాండం, एक्सोडस, నిర్గమకాండం, లేవి కాండం, नंबर्स సంఖ్యాకాండం, और ड्यूटरनॉमी. ద్వితీయోపదేశ కాండం. 5 किताब दिया आग में से. అగ్నిలో నుంచి దేవుడు మోషేకు 5 గ్రంథాలు ఇచ్చాడు. 10 आज्ञा उसमें ही है. దాంట్లోనే 10 ఆజ్ఞలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. तू भी लेके आएगा, तू भी कुछ तो भी लेके आएगा. మీరు కూడా ఏదో ఒకటి తీసుకొస్తారు. कुछ तो भी तेरा आग लेके आएगा. ఈ రోజు ఏదో ఒకటి తీసుకొస్తారు. तेरा आग आज మీ యొక్క అగ్ని ఈ రోజు सिट्टापुर को जीतना चाहिए. ఈ చిట్టపును గెలవాలి. तू जीतना चाहिए. నీవు చిట్టపును గెలవాలి. ये मुमकिन है. ఇది సాధ్యపడుతుంది. ये मुमकिन है. ఇది సాధ్యమవుతుంది. ये होना नहीं चाहिए. అగ్నిని తక్కువ చేయకూడదు. ये आग खाली चिट्टापुर को नहीं लगना बनता है. ఈ అగ్ని చిట్టపును కమ్మివ్వడం కాదు కానీ चिट्टापुर में आग ऊंचा जाना ఈ चाहिए. చిట్టపులో అగ్ని ఉన్నతమైన స్థానంలోకి హెచ్చించబడుతున్నారు. ऊंचाई से आजू बाजू का सारा प्लान को घेर लेना चाहिए. పైకి ఎక్కిన స్థానాన్ని బట్టి చిట్టపుకుంటున్న అన్ని ప్రాంతాల మీదకి ఈ అగ్ని ప్రవహించాలి. ये होएगा.
ఇది నీతోనే అవుతుంది. क्योंकि बाइबल में ये सत्य है। ఈ బైబిల్లో సత్యం రాయబడి ఉన్నది. बाइबल बोलता है वचन में शक्ति है। వాక్యం బైబిల్ చెప్తా ఉంది వాక్యంలో శక్తి ఉన్నది. लेकिन इसको दुगना करने का काम तेरा मेरा है। దీంట్లో ఉన్న శక్తిని రెట్టింపు చేసే ఒక కారణం పని మీ పని अपना अपना మన పని. हम लोग क्या कर रहे हैं? మనం ఏం చేస్తూ ఉన్నాం? क्या कर रहे हैं? ఏం చేస్తూ ఉన్నాం? क्या कर रहे हैं? ప్రశ్న చేసుకోండి. मामूली नहीं है। మీరు సాధారణమైన వారు కాదు. तू ही है लकड़ी। మీరే కట్టెలై ఉన్నారు. तू ही है कौन सा भोगो। మీరే ఉన్నారు బొగ్గులు. तू ही पेट्रोल, तू ही केरोसिन, तू ही మీరే डीजल। పెట్రోల్, మీరే డీజిల్, మీరే కిరోసిన్, మీరే ఫ్యూల్ అయి ఉన్నారు. ऐसा ही बनाने का हाथ बढ़ाने को उल्टा क्या आस्था क्या ఈసనకర్ర इससे न कहना सुना हुए అగ్ని రెట్టింపు చేసే ఈసనకర్ర కూడా నువ్వే. खिलाने वाला भी तू है। ఆ ఈసనకర్ర ఊపే వ్యక్తి కూడా నీవే. అగ్ని కూడా నువ్వే. జరుగుతా లేదంటే నువ్వే దోషి। ఇక్కడ ఏం జరుగుతలేదంటే నువ్వే దోషివి. అన్ని ఉండేది సబ్ ఏకే తూ ఉపయోగ నే కర్ రहा है। అన్ని ఉండి కూడా నువ్వు దేని వాడుకుంటలేవంటే హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఎటువైండు మూసా మోషే ఎటువైండమ్మా? పర్యాయగా అగ్నిలో ఎక్కడ పోయిండు చెప్పు। కన్ఫ్యూజ్ కాకు। వెరీ గుడ్ కన్ఫ్యూజ్ ఉండదు దేవుని ముందట। అమ్మా ఎటువైండు ఏం తీసుకొచ్చిండు? ఐదు ఖండ అంటే అగ్నిలో ఏదో జరిగింది। హల్లెలూయా. पवित्र आत्मा से भर के आएगा आदमी कैसा दिख रहा है अभी मालूम है? పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత నింపబడ్డ వ్యక్తి ఎలా కనిపిస్తున్నాడు తెలుసా? लोग उसको देख नहीं पा रहा है। ఆ ప్రజలు ఆయన్ని చూడలేకపోతూ ఉన్నారు. बन क्या रहा है? ఆయన కింద ప్రజలు वो हाथ उसका चेहरे से निकल रहा है। అగ్ని వారి ముఖం నుంచి ప్రకాశిస్తుంది. मूसा का मुंह से మోషే యొక్క ముఖం నుంచి అగ్ని ప్రకాశిస్తుంది. ऐसा तू दिखना बनता है। అలా నువ్వు కనబడాలి. ये अन्य जन बोलना बनता है। एलिशा बोलतो ఏదో లైట్ కొడుతుంది నా ముఖం। అన్ని జనాలు చెప్పాలా, అన్య ప్రజలు చెప్పాలా, ఇట్లా ఎలిషబోతుడు ఎలిష మొక్కల నుంచి నాకేమో కొడుతుందని అన్య ప్రజలు చెప్పాలా, దాక్కోవాలా, అవి దాచుకోవాలా? సువార్తమ్మ పోతుంది ఏదో తాకుతుంది నాకు మంటా మంటా మంటా। ఆ సువార్తమ్మ పోతుంది ఏదో మాట నాకు తాకుతుందని అన్య ప్రజలు చెప్పాలా, ప్రజలు చెప్పాలా, అన్యులు చెప్పాలా, మిమ్మల్ని వచ్చి वो नाके पे वो चौक पे చౌరస్తా మీద మీ గురించి సాక్ష్యాలు ఉండాలా। మీ గురించి సాక్ష్యాలు ఉండాలి. అక్కడ बोलना बनता है। ఒకరినొకరు చెప్పుకోవాలి మీ గురించి. మరియమ్మ का जगह मामूली जगह नहीं। మరియమ్మ జాగా సాధారణమైన జాగా కాదు. ఏదో అవుతుంది అక్కడ ఏదో జరుగుతుంది, కార్యాలు జరుగుతాయి। అక్కడ కార్యాలు జరుగుతాయి. उधर जाएगा तो बीमार लोग ठीक हो जाता है। అక్కడ వెళ్తే అనారోగ్యులు బాగైతారు. शैतान का हिम्मत ही नहीं अंदर पैर रखने का। సాధనకు శక్తి సరిపోదు, అతనికి ఊరు కూడా సరిపోదు కాళ్ళ లోపల పెట్టడానికి. ये जमीन में पैर रखने का उसको हिम्मत ఈ नहीं। స్థలం ముందు సాధన కాలు పెట్టడానికి దానికి శక్తి సరిపోదు. హల్లెలూయా. 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 एक इंप्रूवमेंट आप में आएगा। एक ఒక్క అత్యున్నతది, ఒక పదవి మీకు వచ్చింది, एक इंप्रूवमेंट। ఒక ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీకు. वो क्या है? అదేంటి? हाथ उठाने को सीखा। చేతులు పైకెత్తడం నేర్చుకున్నారు. हालेलुया। कोशिश करना है वो प्रैक्टिस करते रहने का। కానీ ఈ రోజు దాన్ని ప్రాక్టీస్ చేయాలా, నిలబెట్టుకోవడానికి కోशिश చేయండి, प्रैक्टिस ప్రాక్టీస్ చేయండి. अपना प्रेयर 11 से 3 बजे तक चलते हैं। మన ప్రార్థన 11 నుంచి 3 గంటల వరకు జరుగుతుంది. 2 बजे तक अपना प्रेयर नहीं चलता है। 2 గంటల దాకా మనకు ప్రార్థన జరుగుతుంది. कोशिश करो 2 बजे तक हाथ ऊपर रखने का। ప్రయత్నం చేయండి, 2 గంటల దాకా చేతులు పైకెత్తి ఉంచడం ప్రాక్టీస్ చేయండి. इधर कैसा परमेश्वर का मध्यस्थ उतर के आएगा। చూడండి మన మధ్యలోకి దేవుని యొక్క అత్యున్నత సన్నిధి ఎలా దిగి వస్తుందో చూస్తారు. पावर कैसा काम करेगा। దేవుని యొక్క శక్తి ఎలా పనిచేస్తుందో చూస్తారు. ये आपका हाथ में है। ఇది మీ చేతిలో ఉంది. ఉండని అమ్మ ఉండని ఉండని ఆడే ఉండని। अभी मूसा थोड़ा को लेके जमीन पे आया। మోషే 5 కాండాలని దేవుడు చెప్పింది తీసుకొని కిందికి దిగుతా ఉన్నాడు. आने के साथ तोड़ दिया। వచ్చిన వెంటనే విర్రగొట్టాడు, तोड़ दिया। విర్రగొట్టాడు వాటిని. और ये लिखेला कौन है? परमेश्वर ने उंगली से लिखेला है। అవి ఎవరు రాశారు? దేవుడు తన హస్తాలతో, తన సహస్తాలతో ఏలు పెట్టి రాశాడు. ఆయన खुद परमेश्वर ने लिखा है उंगली से। దేవుడు స్వయంగా తన ఏలుతో రాశాడు ఆజ్ఞల్ని. देखो जिसमें फायर लेता है ना, ఎవరి లోపలైతే పరిశుద్ధ అగ్ని ఉంటుందో उसके अंदर पवित्र गुस्सा भी रहता है। వారి లోపల పరిశుద్ధమైన కోపం కూడా ఉంటది. उल्टा है। పరిశుద్ధమైన కోపం ఉంటది. हालेलुया।
ये परमेश्वर ने लिखा है फिर भी नीचे डाल दिया, ఇది దేవుడు రాశాడు, అయినప్పటికీ దాన్ని పలగొట్టాడు, तोड़ दिया। వెరగొట్టాడు. पवित्र आज्ञा పరిశుద్ధ ఆజ్ఞని क्यों तोड़ा? ఎందుకని వెరగొట్టాడు? उसको मालूम है। ఆయనకు తెలుసు. क्या मालूम है उसको? मालूम మోషేకేం తెలుసు? आगे ये पवित्र ग्रंथ को मैं लेके आगे जाएगा इजरायली का बीच में, ఈ యొక్క దేవుడు ఇచ్చిన ఈ రాతి పలకల్ని తీసుకొని ఇజ్రాయెల్ ప్రజలకు మధ్యలోకి వెళ్ళినట్లయితే एक भी नहीं बचेगा, ఒక్కడు కూడా బతకరు. क्योंकि इसमें 10 नियम है। ఎందుకంటే దాంట్లో 10 ఆజ్ఞలు ఉన్నాయి ये కనుక 10 नियम उनको दंड दे देगा। ఈ 10 ఆజ్ఞలు వారిని శిక్షిస్తుంది. ये दंड देने से पहले उसने तोड़ी दे दिया। ఈ 10 ఆజ్ఞలు వారికి శిక్షించడానికి ముందే దాన్ని వెరగొట్టాడు वो ఆయన. लेके इजराइल प्रजा का बीच में नहीं गया। ఆ యొక్క ఆజ్ఞలు తీసుకొని ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు ఆయన. ये सब खत्म हो जाता था खेल। అక్కడ కార్యం అంతా ముగించబడుతుంది. परमेश्वर से विनती किया, దేవునితో విన్నపం చేసుకున్నాడు, मेरा नाम कैंसिल कर, నా పేరుని జీవగ్రంథమందు తుడిచేయ్. चलेगा నడుస్తుంది, चलेगा, నడుస్తుంది. लेकिन इनका सबका नाम रख जीवन के पुस्तक। కానీ వీరందరి పేరు జీవగ్రంథమందు రాసుకోమన్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా. आग पैदा करने को मुंह खोलना जरूरी है। అగ్ని రెట్టింపు చేయడానికి నోరు తెరవాలి. बोलने वाला बात नहीं है, మళ్ళీ 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 చెప్పించుకునే మాట కాదు ఇది. ये आपको करना है बार बार, ఇది మీరు అనేక మార్లు మీరు చేస్తూ ఉండాలి, करना है। చేస్తూనే ఉండాలి. अभी क्या हुआ? ఇప్పుడు ఏమైంది? मूसा को परमेश्वर ने बोला, దేవుడు మోషేతో అంటూ ఉన్నాడు, बोला చెప్తూ ఉన్నాడు, अभी नीचे से पानी लेके आ, नीचे से కింది నుంచి పలకలు తీసుకురమ్మన్నాడు. 2 पार्टी नीचे से लेके आ। కింది నుంచి 2 పలకలు తీసుకురమ్మన్నాడు. बेचारा नीचे से 2 पार्टी जैसा परमेश्वर दिया वैसा ही पार्टी तैयार करके बाहर चल रहा है। దేవుడు ఎలాగైతే ఆ ఫస్ట్ పలకొట్టిన రాతి పలకలు ఉన్నాయో అలాంటి పలకల్ని దేవుడు మోషే కింద తయారు చేసుకొని అలాంటి పలకల్ని తీసుకుని వెళ్తున్నాడు. लंबा पीड़ा सहने को तैयार है मूसा। చాలా దూరం వరకు పొడగాటి బాధని కష్టాన్ని అనుభవించడానికి వెళ్తూ ఉన్నాడు. पहाड़ चढ़ना ही कठिन है। కొండ ఎక్కడమే కష్టం. अभी 2 पार्टी हाथ में, 2 రాతి పలకలు చేతిలో ఉన్నాయి. वो भी पत्थर का है, बड़ा बड़ा पत्थर का। అవి కూడా 2 పెద్ద పెద్ద రాళ్లతో చేసిన పలకలు అవి. उसको ही उठा के लेके जाना है ऊपर। अभी వాటినే తీసుకొని మోసుకొని వెళ్ళాలి वो కొండను. तैयार है, सब सहने को तैयार है। ఆయన ఆ నొప్పిని ఆ బాధను సహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. जितना सहेगा उतना आग बढ़ने वाला है, ఎంత సహిస్తాడో అంత అగ్ని రెట్టింపు అవుతుంది, उतना बढ़ने वाला है। అంత అగ్ని పెరుగుతుంది. ये सीक्रेट है बाइबल का, బైబిల్లో ఇది సీక్రెట్, ఇది ये सीक्रेट है बाइबल का। దారుణ రహస్యం ఇది. ऐसा ही नहीं, परमेश्वर ने यीशु को इधर क्रूस पे चढ़ने को भेजा है। అలాగనే దేవుడు పరలోకం నుంచి తన కుమారుని శిలువ మీదకి మరణించడానికి పంపించాడు. परमेश्वर को मालूम है దేవునికి తెలుసు कि वचन में बहुत शक्ति है, వాక్యంలో శక్తి ఉన్నదని. लेकिन ये बढ़ाने के लिए, ఈ యొక్క శక్తిని పెంచేందుకు, इसको डबल करने के ఈ लिए యొక్క శక్తిని రెండింతలు यीशु చేసేందుకు जाके त्याग करेगा, समर्पण करेगा। యేసు వెళ్ళి త్యాగం చేస్తాడు, సమర్పించుకుంటాడు. मूसा क्या कर रहा है? మోషే ఏం చేస్తూ ఉన్నాడు? समर्पण कर रहा है। త్యాగము సమర్పణ చేస్తూ ఉన్నాడు. समझ में आ रहा है? అర్థమవుతుందా ఏమన్నా? मेरे को मूसा का जैसा बनना है, बोलने से चलता नहीं, उसका चरित्र को पढ़ना है, उसका स्वभाव को पढ़ना है। మనం అప్పుడప్పుడు అంటున్నాం మోషేలాగా అవ్వాలని, లేకపోతే మోషేలాగా ఉండాలని అనుకుంటున్నాం. కానీ మోషేలాగా ఉండాలంటే మోషేలాగానే మనం చేయాలి, అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. उसने त्याग समर्पण किए है। ఆయన త్యాగము సమర్పణ చేశాడు. ఆయన तू भी कर। నువ్వు కూడా చెయ్యి. पहुंचा, परमेश्वर के पास वापस पहुंचा। ఆయన తిరిగి మళ్ళీ ఈ రాతి పలకలు మోసుకుంటూ కొండెక్కి సీనాయి పర్వతం మీదకి మళ్ళీ వెళ్ళాడు. आपको क्या लगता है परमेश्वर उस पर बहुत दया करेगा? దేవుడు ఆయన మీద దయ ఉంచుతాడా? बहुत दया करेगा। దేవుడు బాగా దయ ఉంచుతాడా మోషే మీద? నీకు అట్లా అనిపిస్తుందా? కాదమ్మా, नहीं करेगा, దేవుడు దయించడు అలాగన, नहीं करेगा। దయించడు అలాగన. ये गलत फहमी में नहीं मत, ఇలాంటి తప్పుడు ఆలోచనలు ఉండొద్దు, नहीं मत। అలాగ ఉండొద్దు. पहला बार में खुद उंगली से लिखा, దేవుడు స్వయంగా తన హస్తాలతో తన अभी ఏది मूसा को बोलता है तू लिखेगा, ఇప్పుడు దేవుడు మోషేకి చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు రాస్తావు, तू लिखेगा। నువ్వు రాస్తావు. ఇప్పుడు ఇవి काम दिया, దేవుడు మోషేకు పని तो చేయాలి. अगर वो काम नहीं करेगा तो ये थोड़ा अभी इस्राएल का बीच में आएगा ही नहीं। ఇప్పుడు దేవుడు మోషేకు పని ఇవ్వకపోతే ఒక ఆజ్ఞలు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో तेरा వచ్చేది. उद्धार, तेरा बपतिस्मा हुआ, ये उसका कृपा में है। దేవుడు నీకు ఏదైతే రక్షణ ఇచ్చాడో, బాప్తిస్మం తీసుకున్నావో దేని కృప ద్వారానే జరిగింది. अभी वापस कृपा नहीं है तेरे पे, తిరిగి మళ్ళా నీ మీదకి దేవుడి కృప లేదు. अभी तेरा त्याग समर्पण चाहिए परमेश्वर को। ఇప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే త్యాగము సమర్పణ కావాలి దేవునికి. सब कुछ तेरे अंदर है फायर बढ़ाने के
పెంచేందుకు, बढ़ाने के लिए तेरे अंदर है। అగ్నిని పెంపొందించేందుకు, అగ్ని యొక్క స్థాయిని పెంచేందుకు అన్ని కూడా నీలోనే ఉన్నాయి. बाइबल डेली प्रैक्टिस कर, डेली जिसको पढ़ने को आता है वो डेली बाइबल पढ़े। వాక్యము చదవగలిగిన వారు, వాక్యాన్ని చదవచ్చిన ప్రతి వారు ప్రతిరోజు వాక్యాన్ని చదవండి. स्तुति पढ़ो। స్తుతి చేయించండి, స్తుతి చదవండి. एक अध्याय 2 अध्याय है, ये दुखना दे फिर भी पढ़ना। ఒకటి అధ్యాయం రెండు అధ్యాయులు కాదు, వీపు నొచ్చిన పర్వాలేదు చదవండి. मैं बाइबल पढ़ता है, నేను వాక్యం చదువుతానా, वचन पे आग लाइट गिरता है, लाइट। ఆ వాక్యం మీద దేవుడి యొక్క వెలుగు పడుతుంది. ఆ వాక్యం మీద क्योंकि आग बैठने से, समर्पण करने से आग तैयार होता है। నువ్వు ఏదైతే సమర్పణతో కూర్చుంటావో దాన్ని బట్టి అగ్ని పెంపొందించబడుతుంది. तेरा त्याग को देखता है परमेश्वर। దేవుడు నీ యొక్క త్యాగాన్ని చూస్తాడు. अभी परमेश्वर मूसा को लिख के देने वाला नहीं है, దేవుడు ఇప్పుడు మోషేకు రాసి ఇవ్వడు, नहीं देगा। రాసిస్తలేడు. मूसा को बोलता है तू लिख, ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, నువ్వు రాసుకో, जाके खाली लिख के नहीं लाने का है। పోయి రాసుకో రాకు. वापस 40 दिन उपवास, మళ్ళీ తిరిగి 40 దినములు ఉపవాసం, वापस 40 दिन उपवास। తిరిగి మరలా 40 దినములు ఉపవాసం. पहले ही उसका हालत खराब है, మొదటిగానే ఆయన యొక్క శరీరం పాడైంది. फिर भी అయినప్పటికీ बुरा हालत में, ఆయనకు ఉన్న శక్తి కొలది मैं बुरा हालत में, పాడైన స్థితిలో अभी परमेश्वर बोलते हैं पत्थर लेके ऊपर आ। ఆ దేవుడు बुरा हालत में, పాడైన స్థితిలో దేవుడు అంటున్నాడు, ఆ 2 రాతి పలకలు తీసుకుని కొండెక్కమంటున్నాడు. అమ్మా పండగ లేకుంటే బయటకు ఎట్లా నిద్ర వస్తుంది నీకు ఈడ? अभी परमेश्वर उसको దేవుడు ఆయనతో మోషేతో क्या बोल रहे ఆ हैं? రాతి పలకలు తీసుకురమ్మంటున్నాడు. मतलब डबल वेदना पीड़ा, రెండింతలు నొప్పి, బాధ, वो కష్టం. बीमार में और भी बड़ा काम कर रहा है अभी। ఆయనకున్న అనారోగ్య పరిస్థితుల్లో రెండింతలుగా పని చెప్తూ अभी ఉన్నాడు. ये बीमारी में वापस 40 दिन उपवास प्रार्थना ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఇంకా 40 దినాలు ఉపవాసం और చేయబోతున్నాడు. उसका साथ में वो खुद ही लिखेगा। ఆయన దాంతో పాటు ఆయన రాస్తాడు దాని మీద. मूसा ने त्याग समर्पण किया करके 10 आज्ञा आया इस्राएलियों को। మోషే సమర్పణ త్యాగం చేశాడు కనుక ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు వచ్చాయి. आ गया 10 ఆజ్ఞలు వచ్చాయి. ऐसा डबल काम पे चिट्टा के लिए करना है, डबल काम। అలాంటి రెండింతల పని చిట్టపురు కోసం మీరు చేయాలి. करना है, చేయాలి. इसको गंभीरता से लेना, దీన్ని చాలా సీరియస్ గా ఈ మాటలు తీసుకోండి మీరు. बहुत गंभीरता से लेना। నేను అందరూ చాలా సీరియస్ గా తీసుకోండి ఈ మాటల్ని. जैसा यीशु को मेरा परमेश्वर ने बोला, ఎప్పుడైతే యేసు తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు ప్రభుకు చెప్పాడో, ये मेरा प्रिय पुत्र है। ఈయనే నా ప్రియ కుమారుడు అని చెప్పిండు. कौन बोला? ఎవరు చెప్పారు? बोला वो फायर है, फायर। ఆ మాటలే దేవుని యొక్క అగ్ని, అదే ఆ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిస్మం. अभी उन्होंने यीशु कुछ किया नहीं अभी तक, అక్కడ యేసు ప్రభు ఏం చేయలేదు, అక్కడ मिनिस्ट्री चालू नहीं किया है, సేవ ప్రారంభించలేదు. फिर भी बोलता है अब्बा पिता ये मेरा प्रिय पुत्र है। అయినప్పటికీ తైన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అంటూ ఉన్నాడు. अभी आप सोचा क्यों ऐसा बोला करके? ఎప్పుడైనా ఆలోచన చేశారు ఎందుకని అలా చెప్పాడు? थोड़ा देर सोचो। కొద్దిసేపు ఆలోచన చేయండి. అలాగే ఎందుకని చెప్పుంటారు? యేసు ప్రభు తనైన దేవుడు కుమారుని, ఈయన నా ప్రియ इसका కుమారుడు. मिनिस्ट्री चालू नहीं हुआ, ఆయన సేవ ఇంకా ప్రారంభించబడలేదు. फिर भी वो प्रिय पुत्र है। అయినప్పటికీ తన ప్రియ కుమారుడు అంటూ ఉన్నాడు తండ్రి అయిన దేవుడు. मैं बता क्या నేను చెప్తాను మీతో. उधर क्या हुआ मालूम? అక్కడ ఏమైందో తెలుసా? यीशु యేసు ప్రభు उसके अंदर कोई दोष पाप नहीं, ఆయనలో ఎలాంటి దోషమో పాపము లేదు, कुछ भी नहीं। ఏమీ లేదు ఆయన లోపల. धीरज के साथ ఓపికతో लंबा 30 साल का वेदना पीड़ा के साथ आ रहे हैं। ఆయన 30 సంవత్సరాల వేదన, బాధ, కష్టంతో వస్తూ ఉన్నాడు. 30 साल 30 సంవత్సరాలు आया వచ్చాడు. యోహాన్ బాప్టిస్ట్ के पास, బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి వచ్చాడు. और యోహాన్ బాప్టిస్ట్ को बोलते हैं బాప్తిసం ఇచ్చే యోహాన్తో అంటూ ఉన్నాడు, मेरे को बाप्तिस्मा दे। నాకు బాప్తిస్మం ఇవ్వు. वो कौन सा बाप्तिस्मा है? అదే బాప్తిస్మా मालूम है? మీకు తెలుసా? पश्चाताप का बाप्तिस्मा, అది పశ్చాత్తాప యొక్క బాప్తిస్మా, पाप क्षमा का बाप्तिस्मा। అది పాప క్షమాపణ मेरा యొక్క यीशु బాప్తిస్మా. ने कोई पाप नहीं किया है, నా యేసు ప్రభు ఎలాంటి పాపం చేయలేదు, फिर भी वो पश्चाताप का बाप्तिस्मा लेने को आ रहा है, అయినప్పటికీ ఆయన పశ్చాత్తాప యొక్క బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. क्षमा का बाप्तिस्मा लेने को आ ఆయన रहा है। పాప క్షమాపణ యొక్క బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నాడు. యోహాन मेरे को लगता है 2 साल से, यीशु आने का 2 साल से
से पहला से बपतिस्मा दे रहा है। యేసు ప్రభు రావడానికి ముందుగా 2 సంవత్సరాల ముందు నుంచి బాప్తిస్మా ఇచ్చే యోహాను బాప్తిస్మా कई ఇస్తున్నాడు. लोगों का पाप यॉर्दान नदी में जा रहा है, कई लोगों का। అనేకుల పాపము యోర్దాను నది గుండా ప్రవహిస్తా ఉంది. पश्चाताप का बपतिस्मा है वो। అది కూడా పశ్చాత్తాపం యొక్క బాప్తిస్మా. पानी से बाहर आ रहा है, पाप धुल रहा है, ఆ పాపంలో నీళ్ళ నుంచి బయటికి లేస్తున్నారు, పాపం వెళ్ళిపోతా ఉంది, वो लोग जा रहा है। వారు వెళ్తున్నారు अब బయటికి. यीशु जिसमें पाप नहीं है, वो पाप पे पेड़ लगने वाला है। ఎవరి లోపలైతే పాపం లేదు ఆ వ్యక్తి పాపములో అడుగు పెడుతూ ఉన్నాడు. యోహాన్ బాప్తిస్ట్ को समझा है, क्यों मैं बपतिस्मा देऊं जबकि शुद्ध है। నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, ఎందుకు నీకు బాప్తిస్మా ఇవ్వాలని బాప్తిస్మించే యోహాను అంటూ ఉన్నాడు యేసు ప్రభుతో. यीशु क्या बोला? యేసు ప్రభు ఏమంటూ ఉన్నాడు? ऐसा ही होने दे, అలాగే జరగనివ్వు, అలాగే జరగనివ్వు. ना मत्ती 3:15 पढ़ो। మత్తయి సువార్త 3:17 చదవండి ఒకసారి. యేసు ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. ओके, यीशु क्या बोल रहे हैं? యేసు ప్రభు ఏమంటున్నాడు? ऐसे ही होगा। ఇలాగే జరగని. वो यॉर्दन नदी में जो पापी लोग को बपतिस्मा दिया, ఆ యోర్దాను నదిలో పాపులందరూ బాప్తిస్మా తీసుకున్న నదిలో एक शुद्ध आदमी, पवित्र आदमी, ఆ ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు वो पाप में उतरा, ఆ యొక్క పాపంలోనికి దిగుతూ ఉన్నాడు. पानी में नीचे गया। ఆ నీళ్ళలో కిందికి వెళ్ళాడు. पानी में नीचे जाने के बाद कुछ तो भी हो गया। ఆ నీళ్ళ లోపల కిందికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి జరుగుతా ఉంది. अबुन्ना जैसा ऐसा खाली नीचे गया, सीट लगा दो, మనలాగా బాప్తిస్మా ఇచ్చేటప్పుడు నీళ్ళకి వెళ్ళి బయటికి చాలా చేసినట్టు కాదు. మన నీళ్ళు తాగేస్తాం బయటకి వెళ్ళి. पहला 3 बार डुबाता था पहला, ఆ ముందు 3 సార్లు ముంచటం, अभी एक ही बार में तीनों हो जाता। ఇప్పుడు ఒకే ముంచటం 3 సార్లు అయిపోతుంది. क्योंकि मास्टर लोग को मालूम पड़ा 3 बार में उधर ही जाएगा, 3 సార్లు అయితే వీళ్ళు అటే పోతారని చెప్పి పాస్టర్కి తెలిసిపోయింది. मालूम पड़ गया, इसलिए एक ही बार करता है। అందుకోసమే పాస్టర్ ఒకేసారి ఇస్తూ ఉన్నారు. एक बार में भी उसको दम लग रहा है, ఒకేసారి లోపల అక్కడ వారు ఊపిరి ఆపుకోలేకపోతూ ఉన్నారు. लेकिन यीशु पानी का नीचे गया। యేసు ప్రభు నీళ్ళ కిందికి వెళ్ళాడు. लोगों का उसमें पाप ఎంత మంది వారి పాపం అక్కడ ఉంది. नीचे गया, నీచిగా కిందికి వెళ్ళాడు. नीचे जाके पिता को बोला, ఆ కిందికి నీళ్ళ కిందికి వెళ్ళి తండ్రితో చెప్తున్నాడు. पिता को बोलता है, తండ్రితో చెప్తున్నాడు, पिता తండ్రి क्रूस के ऊपर సిలువ మీద ये सब पाप मेरा पीठ पे मैं ले लेगा, ఇవందరి యొక్క పాపాలు నా వీపు మీదకి నేను తీసుకుంటూ ఉన్నాను, मैं दे देगा, నేను తీసుకుంటాను, तू ये सब को क्षमा कर दे। వీరందరినీ కూడా నువ్వు క్షమించండి. पानी से बाहर आया, అలా చెప్పి నీళ్ళ నుంచి బయటకు వచ్చాడు. प्रार्थना करके पानी से बाहर आया, प्रार्थना जैसी किंदा ये प्रार्थना जैसी నీళ్ళ కింద ఈ ప్రార్థన చేసి బయటికి వచ్చాడు. एक कमिटमेंट किया पिता के साथ, తండ్రితో ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. कमिटमेंट ఒక किया, అగ్రిమెంట్ చేసుకున్నాడు. ये सब पाप मेरे ऊपर मैं लेगा। వీళ్ళందరి యొక్క పాపము నా మీదకి తీసుకుంటాను. ये कारण है पिता बोलता है ये मेरा प्रिय पुत्र है, ఇదే కారణాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు అంటున్నాడు యేసు క్రీస్తుని బట్టి ఈయన నా ప్రియ కుమారుడని, ये मेरा प्रिय पुत्र। ఈయన నా ప్రియ కుమారుడని. वो शब्द है ना आग का बपतिस्मा है, आग का। ఆ మాటనే పరిశుద్ధ అగ్ని యొక్క బాప్తిస్మం అది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। अभी भी कुछ लोगों को प्रैक्टिस करने को दिया, కొంతమందికి ఇంకా దీనికి ప్రాక్టీస్ చేయడం రావట్లేదు. वो मुंह खोलेगा तो हाथ नहीं उठाता है, हाथ उठाएगा तो मुंह नहीं खोलता है। ఆ చేతులు ఎత్తితే నోరు తెరవరు, నోరు తెరిస్తే చేతులు తెరవరు, ఎత్తరు. ये सिखाने का टाइम खत्म हो गया, నేర్పించే సమయం దాటిపోయింది. तो मैं बता रहा है। మీకు చెప్తున్నాను నేను, अभी जो अपन प्रार्थना कर रहे हैं उससे भी बहुत आगे जाना है अपने। మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దానికంటే ముందుగా ఎంతో ముందుకు వెళ్ళాలి మనము. एक लाइन में समझ लो कि कृपा काल किधर तो भी रुक गए है। ఒక్క మాట అర్థం చేసుకోండి, కృపాకాలం ఏదో ఒక చోట ఆగిపోయిందని. क्यों मालूम है? ఎందుకో తెలుసా? कलीसिया में अभी बपतिस्मा नहीं हो रहा है, సంఘములో బాప్తిస్మాలు జరుగుతలేవు, नहीं हो रहा है। జరుగుతలేవు. इसका मतलब कृपा काल किधर तो भी साइलेंस हो गया है, ఎందుకంటే కృపాకాలం ఏదో ఒక చోట సైలెన్స్ అయిపోయింది, साइलेंस हुआ। సైలెన్స్ అయింది, నిశ్శబ్దమైంది. अभी कौन सा काल में अपन गए हैं? ఇప్పుడు మనం ఏ కాలంలోనికి వెళ్ళి ఉన్నాం? अंत का काल में गए हैं। అంతకాలపు దినాల్లోకి వెళ్ళి अंत का ఉన్నాం. काल का मतलब क्या है? అంతకాలపు దినాల్లో ఏం అర్థమైంది? ये प्रार्थना नहीं चलेगा, ఇలాంటి ప్రార్థన నడవదు, नहीं चलेगा। ఈ ప్రార్థన నడవదు. आग का प्रार्थना चाहिए, అగ్ని ప్రార్థన కావాలి, హల్లెలూయా. అగ్నితో నింపబడిన ప్రార్థన కావాలి, आग का। అగ్ని ప్రార్థన కావాలి, అగ్నితో నింపబడిన ప్రార్థన కావాలి. तो जेकुलो नहीं लिखो। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. देखो చూడండి, लास्ट में यीशु ने क्या किया मालूम है? లాస్ట్ యేసు ప్రభు ఏం చేశాడంటే 20 साल तो
मिनिस्ट्री किया नहीं, 30 సంవత్సరాలు సేవ చేయలేదు. लेकिन खुद को तैयार किया. 30 సంవత్సరాలు తనకు తను సిద్ధపడ్డాడు. जाके बैठने का, చర్చికి వెళ్ళి కూర్చోవడం, बाइबल खोलने का, వాక్యం తెరవడం, पढ़ने का, చదవడం, वो लोग से क्वेश्चन पूछने का, అక్కడ ఉన్న పరిస్థితులతో ప్రశ్నలు వేయడం सीख रहा है. నేర్చుకుంటూ ఉన్నాడు. 30 साल ये काम किया. 30 సంవత్సరాలు అదే పని చేశాడు. डैडी का साथ कारपेंटर का काम, ఆ డాడీతో సహా కార్పెంటర్ పని చేయడం, వడ్రంగి పని చేయడం. छोटा है, చిన్నవాడు, उतना दे. చేతులు అవ్వని. कितना जन को तो फ्री में भी बना के दिया जाएगा. ఎంతో మందికి ఫ్రీగా చేసుకుంటాడేమో. हाँ, बल्ला फ्री रखी से. బల్ల చేసి తీసుకుపోతే नाके बड़े बड़े अंतिम तक నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ నిచ్చెన యేసు క్రీస్తే ही बनाया होगा. ఈ నిత్యం యేసు తయారు చేసిండు అనుకుంటాను. నాకు అనిపిస్తుంది బాబా, నాకు అనిపిస్తుంది అట్లా. क्योंकि ऊपर जाने का रास्ता उसको ही मालूम है. పైకి ఎక్కిపోయే యొక్క సీక్రెట్ యేసు ప్రభు మాత్రమే తెలుసు. నిచ్చెన ఆయనదే, ఇన్నోవేషన్ నిచ్చెనకు సృష్టికర్త ఆయనే. ఆయనదే. గుర్తుందా ఎంత పెద్ద నిచ్చెన చేసిండు దేవుడు? గుర్తుందా మీకు? ఆకాశం से पृथ्वी तक उसका सीढ़ी रहता है. ఆకాశం నుంచి భూమి వరకు ఆయన నిచ్చెన ఉంటుంది. हालेलुया. आप देखा होगा 10-15 फीट का सीढ़ी, మీరు చూసుంటారు ఒక 15 ఫీట్ల వరకు నిచ్చెన लेकिन ఉంటుంది. आज का बाद आकाश पृथ्वी का सीढ़ी को आप देखेगा. ఈ రోజు తర్వాత పరలోకానికి ఆకాశ భూమికి వేయబడిన నిచ్చెన మీరు చూస్తారు. మీరు చూస్తారు. अब सुनता सुनता హల్లెలూయా. చూసినాను, ఆమేన్. చూసినా చూసిన కాదు, ఎక్కిన. ఎక్కిపోతున్నా. హల్లెలూయా. హల్లెలూయా. फायर बपतिस्मा हो रहा है आपका. పరిశుద్ధ అగ్ని బాప్తిస్మా జరుగుతా ఉంది. यीशु का फायर बपतिस्मा ऐसा ही हुआ, मुंह का शब्द से. యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్ని బాప్తిస్మా తండ్రి యొక్క మాట ద్వారా ఇలా జరిగింది. से पवित्र आत्मा का बपतिस्मा हुआ. పౌరం ద్వారా పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మా జరిగింది. मुंह का शब्द से फायर का बपतिस्मा हुआ. ఈయన ప్రియ కుమారుడు తండ్రి నోట వెలువడిన మాట నుంచి అగ్ని బాప్తిస్మా జరిగింది. హల్లెలూయా. इसने 30 साल तक सहन किया. యేసు క్రీస్తు ప్రభు 30 సంవత్సరాల వరకు ఓపికతో ఉన్నాడు. यीशु को घर में भी सताया गया, आपको मैं बता दूं. యేసు ప్రభును వారి ఇంటిలో కూడా అతన్ని ఇబ్బందుల పాలు చేశారు. भाई लोग తనకున్న అన్నదమ్ములు सब लोग ने सताया उसको. తన ఇంటి వారందరూ యేసు ప్రభుని ఇబ్బంది పెట్టారు. फिर भी घर छोड़ के भागा नहीं हो. అయినప్పటికీ తన యేసు ప్రభు తన ఇంటిని విడిచిపెట్టి పారిపోలేదు. सिस्टम है. యేసు ప్రభు యొక్క जब సిస్టమ్ ఉంది. सेवा चालू करूंगा तो घर छोड़ दूंगा. ఎప్పుడైతే సేవ ప్రారంభిస్తానో అప్పుడు ఇంటిని విడిచిపెడతా. అప్పుడే अब पर्दा का ना बाध्यता. అప్పటిదాకా నా బాధ్యత. कारपेंटर भी करेगा, వడ్రంగి పని చేస్తా. पिता माँ का भी सेवा करेगा. తల్లిదండ్రులకు పని కూడా చేస్తా. भाई लोग चिढ़ाएगा तो भी मैं सुनेगा. అన్నదమ్ములు ఏం ఇబ్బంది పెట్టినా వింటాను. 30 साल में उसने कभी गुस्सा नहीं किया. 30 సంవత్సరాలు యేసు ప్రభు ఎప్పుడు కూడా కోప్పలేదు. अभी 3.5 साल का सेवा शुरू हो गया. ఇప్పుడు 300 సంవత్సరాల సేవ ప్రారంభమైంది. हालेलुया. हालेलुया. क्या हुआ मालूम है? 3.5 साल का सेवा में 300 సంవత్సరాల సేవలు ఏం జరిగిందో తెలుసా? आखिरी सप्ताह था, आखिरी लास्ट वीक. అది లాస్ట్ చివరి వారం. मतलब यीशु क्रूस पे जाने का पहला का सप्ताह. యేసు క్రీస్తు ప్రభు శిలువ ఎక్కకంటే ముందు వారం. सोमवार का दिन. ఆ సోమవారం రోజున ये पवित्र अग्नि आग में गुस्सा में बदल गया. ఆ పరిశుద్ధ అగ్ని కోపంగా మార్చబడింది. गुस्सा में बदल गया. కోపంగా మార్చబడింది. आ रहा है. ఆయన వస్తూ ఉన్నాడు. अंजीर का पेड़ को शापित कर दिया. ఆ అంజూరం చెట్టును శపించాడు. गुस्सा, पवित्र गुस्सा, ఆ పరిశుద్ధ కోపం उसको शापित करके मंदिर में गया. ఆ అంజూరం చెట్టును శపించి మందిరంలోకి వెళ్తూ ఉన్నాడు. मंदिर में टेबल उल्टा उल्टा कर दिया. మందిరంలో వ్యాపారం చేస్తున్న టేబుల్ అన్ని పడగొట్టాడు. बाइबल बोलते हैं हंटर लेके गया, वो हंटर. బైబిల్లో రాయబడింది ఆయన కొరడా తీసుకొని వెళ్ళాడు. ఆయన हंटर लेके जाके కొరడా తీసుకొని వెళ్ళి वो लोग भगा दिया, सबको बाहर भगा दिया. మందిరంలో వ్యాపారం చేస్తున్న వారందరూ ఆయన బయటికి ये పరిగెత్తించాడు. पवित्र गुस्सा है. ఇది పరిశుద్ధ కోపం. अब उन अंत का दिन में ये गुस्सा दिखाना जरूरी ఈ है. అంత్యకాల దినాల్లో ఈ పరిశుద్ధ కోపం మనం చూపించాలి. यीशु ने अपने को बता के गए हैं. యేసు ప్రభు ఇది మనకు చూపించి వెళ్ళాడు. कृपा काल साइलेंस हुआ है. కృపాకాలం సైలెన్స్ అయిపోయింది. काल शुरू हुआ है. అంత్యకాలం ప్రారంభమైంది. तेरे अंदर खाली क्रोध होना चाहिए. ఇప్పుడు దేవుని గురించిన పరిశుద్ధ ఆత్మ అగ్నికి సంబంధించిన కోపం ఇలా ఉండాలి.
అది. मूसा ने जो तोड़ा वो गाड़ के कारण तोड़ा. ఏదైతే మోషే రాతి పలకలు పలగొట్టాడో దేవుని కారణంగా పలగొట్టాడు. అది पवित्र अग्नि उसका मार्गदर्शन कर रहा था. పరిశుద్ధ అగ్ని అతనికి ఒక మార్గనిర్దేశం చేస్తూ ఉంది. को भी मार्गदर्शन लेना है पवित्र अग्नि से. నీవు కూడా పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా మార్గదర్శనం చేసుకోవాలి. ये अंत का दिन में केवल एलिया का प्रार्थना चलेगा. ఈ అంతకాలపు దినాల్లో కేవలం ఏలియా ప్రార్థన మాత్రమే నడుస్తుంది. जलाने ఆయన భయపడలేదు. 600 लोग को जला दिया. 600 ఆయన 600 మందిని అగ్నిని దించి కాల్చేశాడు. से जला दिया. ఆయన ప్రార్థన ద్వారా కాల్చేశాడు. 450 बाल देवता का याजक लोग को जला दिया. 450 మంది బయలు దేవతల యొక్క ప్రవక్తల్ని కాల్చేశాడు. जला दिया. కాల్చేశాడు. उसके बाद में దాని తర్వాత राजा का 50 सेना आया. రాజు యొక్క 50 మంది సేవకులు వచ్చారు. उसको भी जला दिया. వారిని కూడా కాల్చేశాడు. वापस 50 आया. తిరిగి మళ్ళీ 50 మంది వచ్చారు. उसको भी जला दिया. వారిని కూడా కాల్చేశాడు. तीसरा आया. మూడో గుంపు వచ్చింది. जलाया नहीं जलाया. नहीं जलाया. नहीं जलाया. मतलब 550 लोग को जलाया. 550 మందిని కాల్చేశాడు. तेरा यही काम है अंत का दिन. ఈ అంతకాలం దినంలో నీరు కూడా ఇదే పని. ऊंचा स्थान में जो कुछ भी वेदी है सब को गिराना है. ఎత్తెత్తు స్థానంలో కట్టబడిన బలిపీఠాలన్నీ కూల్చేయాలి. मैं वेदी बोला. నేను అన్నాను బలిపీఠాలు ये सब गिरा देना है प्रार्थना से. ఇవన్నీ కూడా ప్రార్థన చేత కూల్చివేయాలి. మీరు वेदी गिराने के लिए आग चाहिए. आग. ఆ యొక్క ఎత్తైన స్థానంలో కట్టబడిన బలిపీఠాలు కూల్చాలంటే మనకు పరిశుద్ధాత్మ అగ్ని కావాలి. पवित्र गुस्सा चाहिए. దాన్ని కూల్చడానికి పరిశుద్ధమైన కోపం కావాలి. आज तक इधर उद्धार क्यों नहीं हो रहा है? इसका गुस्सा तेरे को आना ఈ चाहिए. రోజు వరకు ఈ ప్రాంతం ఈ పట్టణం ఈ చుట్టుపక్కల పల్లెలు ఎందుకు రక్షణ పొందలేదనే కోపం మనలో ఉండాలి. आना चाहिए. కోపం రావాలి. गुस्सा में रात भर घूमते पड़े. ఈ కోపంని బట్టి రాత్రి దినమంతా ప్రార్థనలో ఉండు. सब हमारे तक गुस्से में है. దేవుడి దగ్గర నుంచి జవాబు వచ్చేంత దాకా ప్రార్థనలో ఉండు. ఉండు ప్రార్థనలో. देवदूत भेंट करने को आने तक गुस्से में रहे. నిన్ను దేవదూత వచ్చి కలిసేంత మట్టుకు కోపంలో ఉండి ప్రార్థన చేయి. देवदूत बोलना मत है, నువ్వు లేవు అమ్మా. దేవుడు వచ్చి చెప్పాలి, లేవమ్మ ప్రార్థన నుంచి లేవమ్మని చెప్పాలి. ये गुस्सा, ये क्रोध पवित्र गुस्सा है. ఈ కోపము ఇలాంటి కోపము దేవుని అయి ఉండాలి. हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. पॉइंट करके मैं रोकेगा. ఒక్క మాట చెప్పి నేను ఆపుతాను. हालेलुया. तीसरा दिन था. तीसरा दिन మూడవ దినాన यीशु उठेला है. యేసు ప్రభు లేచాడు. हालेलुया. 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 అమ్మా ఓల్లేసి వెరీ గుడ్. గట్టిగా ఉండాలా నెక్స్ట్ టైం उसको ध्यान बोलता है. ఇంకా మళ్ళా ఒక్కసారి ఆడిపోతే ఏమంటావు? నా యేసు లేచిండు. ఏమంటావు? हालेलुया. कौन उठा? నా యేసు లేచాడు. హల్లెలూయా. हालेलुया. सबको मालूम पड़ना मानता है यीशु आपका यीशु है करके. అందరికీ తెలియాలి యేసు ప్రభు మనకు సొంతమని. నా యేసు అని అందరికీ తెలియాలి. हालेलुया. హల్లెలూయా. ఎలా చిందని మాటలా మాటలు తేడొచ్చిందా? నెక్స్ట్ టైం రాదు. हालेलुया. अभी यीशु उठा है कब्र में से. యేసు ప్రభు లేచాడు సమాధి నుంచి. उस टाइम पे क्या हुआ? ఆ సమయం ఏం జరిగిందంటే तो एक 4 या 5 बज गए थे. 4, 5 అయిపోయింది. संडे का दिन था ना वो. संडे का ఆదివారపు దినాన हाँ सुबह ही उठे रहे. ఉదయకాలం లేచాడు. लेकिन शाम का समय में సాయంకాలం వేళ 4 बजे कम से कम 4. 4 గంటల వేళ अम्मा इधर ध्यानिंचु. చాలా జాగ్రత్తగా వినండి. 4 बज गए थे. 4 గంటల సమయంలో 2 शिष्य इमाउस को जा रहा है. इमाउस. ఇద్దరు శిష్యులు ఎంఐఎస్ మార్గం గుండా వెళ్తూ एक का ఉన్నారు. नाम लिखा है. उसको कैमरा पास का कुछ लिखा है. हाँ क्लेपास का कुछ लिखा है. కేప क्लेपा. तो ये दोनों बात करके जा रहा है. इधर माట్లాడకుండా वो तो వారిద్దరు శిష్యులు ఎంఐ మార్గం గుండా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. किस विषय में बात कर रहे ఏ हैं? విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు? 3 दिन में क्या क्या हो गया वही बात कर रहे हैं. యేసు ప్రభు చనిపోయినాక ఈ 3 రోజుల గురించి ఏమేమి జరిగిందో ఆ విషయాలు మాట్లాడుతూ वही बात వెళ్తున్నారు. कर रहा है. दूसरा कुछ बात नहीं कर रहा है. వేరే ఏ మాట మాట్లాడతలేరు కానీ ఆ మాట మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. हालेलुया. 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 बेटा 24:15 सब लूक 24:15. లూకా 24:13. बेटा रानी नो ज्यादा ये माइक ला जरूरत इंदा लाइव 15 24:15. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. चालू अम्मा वो दोनों बात करते
करते जा रहा है। వారిద్దరు మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. उनका साथ यीशु जुड़ गया, వారి మధ్యలో యేసు ప్రభు కలిశాడు, उनका साथ मिल गया। వారితో మరి కలిశాడు. कई बार आप बाइबल का विषय पे बात करेगा तो यीशु सडनली आपका बीच में आता है। అనేక మార్లు మీరు బైబిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు మీ మధ్యలో వచ్చి కలుస్తాడు, मिलता है, ఆయన వచ్చి కలుస్తాడు. हालेलुया। హల్లెలూయా. लेकिन यीशु उनको मिलने के बाद भी యేసు ప్రభు వారికి కలిసిన తర్వాత కూడా उनको कुछ नहीं हो रहा है। వారికి ఏం కూడా అయితే లేదు. ऐसा कई विश्वासी को कुछ नहीं हो रहा है वचन सुनने के बाद। చాలా మంది విశ్వాసులకు కూడా వాక్యం విన్న తర్వాత కూడా వారి జీవితంలో ఏమి ఇలాంటి మార్పులు కానీ ఏం కూడా అనిపించట్లేదు. कैंडल को भी छोटा दिया लेके जलते रहते हैं कैंडल, క్యాండిల్ కూడా చిన్న వెలుగు కలిగి వెలుగుతూనే ఉంటది. और इतना शक्ति का वचन आएगा तो भी अब जलता नहीं। ఎంత శక్తి కలిగిన వాక్యం వచ్చినా కూడా మనం మండతలేము. ఇది ఆలోచించాల్సిన మాట. तुम सुख दे रहा है, शरीर को सुख दे रहा है। ఎందుకంటే నీ శరీరానికి నువ్వు సుఖాన్ని ఇస్తూ ఉన్నావు. तेरे को नींद आ रहा है तो बिंदा साथ बन करके गुड़गुड़ कर रहा है। ఆయన నీకు నిద్ర వస్తే కూడా కళ్ళు మూసుకొని గురక కొట్టుకుంటా పడుకుంటున్నావు. शरीर से तू बात ही नहीं कर पा, శరీరంతో నువ్వు మాట్లాడతలేదు. कैसा जलेगा तू, ఎలా మండుతావు నువ్వు? कैसा जलेगा ఎలా మండుతావు చెప్పాలి. जो बीमारी है ना वो बढ़ते जाएगा, मैं बता रहा हूँ। ఏదైతే అనారోగ్యం ఉందో అది పెరుగుతూ పోతుంది. क्योंकि अंतकाल में बीमारी बढ़ने का विषय है बाइबल। అంత్యకాలపు దినాల్లో అనారోగ్యాలు పెరుగుతాయని వాక్యం చెప్తా ఉంది. जिसका पास फायर 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 बड़ा करने का स्वभाव है कोई जिंदा रह सकते हैं। ఎవరికైతే అగ్ని రెట్టింపు చేసేది ఉన్నదో వారు మాత్రమే బ్రతికి ఉంటారు. इसमें ये वातावरण में ये काल में मैं बोलता है, ఈ కాలంలో ఈ అంత్యకాలపు దినంలో వారు మాత్రమే జీవించగలుగుతారు. कृपा काल से बाहर आ गए ना, మనము కృపాకాలం నుంచి బయటికి వచ్చేసాము. अंतकाल में जी रहा है। మనం అంత్యకాలపు దినాల్లో ఉన్నాం. अभी ये दोनों बात कर रहा है, यीशु उनके साथ है, कुछ नहीं हो रहा है। వారిద్దరు మాట్లాడుతూ ఎంఐఎస్ మార్గంలో వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారితో ఉన్నాడు కానీ వారికి ఏం అవుతలేదు. और ये बाइबल क्या बोलते हैं मालूम है? బైబిల్ ఏమంటుందో తెలుసా? यीशु उनको मूसा का टाइम से वचन बोलते जा रहा है, मूसा का टाइम से। यीशु अम्मा निद्राते पढ़ो, యేసు ప్రభు మోషే కాలం నుంచి వారికి చెప్తూ వస్తూ ఉన్నాడు. मूसा काल से उनको सिखाते आ रहा है। మోషే కాలం నుంచి వారికి నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. मुकमगढ़ को मंचिगा मूसा का काल से सिखाते आ रहा है। మోషే కాలం నుంచి యేసు ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. घर पहुंचने तक वचन ही बता रहा है। ఆ ఇంటికి వెళ్ళేంత మట్టుకు వాక్యమే చెప్తూ कितना ఉన్నాడు. आग लगना होता है, ఎంత అగ్ని వారికి కలగాలి. कौन बता रहा है उनको वचन? అది కూడా ఎవరు చెప్తున్నారు ఆ వాక్యం? पुनरुत्थान का यीशु बता रहा అది है। కూడా పునరుద్ధానుడైన యేసు క్రీస్తు ప్రభు చెప్తూ वो ఉన్నాడు. गधा पे बैठ के आएगा यीशु नहीं बता रहा है। ఆయన గాడిద మీద వచ్చిన యేసు ప్రభు చెప్తలేదు. घोड़े पे जो आने वाला है वो बता रहा है। గుర్రం మీద రాబోతున్న యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. गधा पे आएगा यीशु का टाइम खत्म हो गया। గాడిద మీద వచ్చిన యేసు ప్రభు సమయం అయిపోయింది. अभी घोड़े पे आने वाला यीशु का टाइम शुरू हो गया है। ఇప్పుడు గుర్రం మీద రాబోతున్న యేసు ప్రభు యొక్క పని वो ప్రారంభమైంది. अभी पवित्र गुस्सा में आने वाला है। ఇప్పుడు ఆయన పరిశుద్ధ కోపం కలిగి రాబోతూ ఉన్నాడు. पवित्र गुस्सा में आने वाला है। పరిశుద్ధ కోపం కలిగి రాబోతున్నాడు. लाली लिपस्टिक लगाने को नहीं आ रहा है। ఆయన పౌడర్ ఎత్తడానికి లిప్టిక్ పెట్టడానికి రాత అత్తలేడు కానీ అస్తలేడు కానీ अपने लोगों को लेने को आ रहा है। ఆయన తనకు సంబంధించిన వారిని తీసుకుపోయేందుకు వస్తూ ఉన్నాడు. चल रहा है। ఎవరైతే మండుతున్నారో ఎవరైతే మండుతున్నారో ఎవరైతే ఈ భూమి మీద అగ్నిని మండిస్తున్నారో ఎవరైతే ఈ భూమి మీద అగ్నిని మండిస్తూ ఉన్నారో प्रांत को जला रहा है। ఈ ప్రాంతాన్ని చుట్టుపక్కల గ్రామాన్ని మండిస్తూ ఉన్నారో उसको उठाने को आ रहा వారిని ఎత్తుకు తీసుకుపోవడానికి వస్తున్నాడు. पवित्र गुस्सा में आ रहा है। అది కూడా పరిశుద్ధ కోపం కలిగి వస్తూ ఉన్నాడు. आ रहा है। వస్తూ ఉన్నాడు. क्या तू तैयार है? నువ్వు సిద్ధంగా ఉన్నావా? क्या वो दो शिष्य का जैसा है? पूरा पवित्र ग्रंथ बात कर रहा है। వారితో ఇద్దరు శిష్యులాగా పూర్తి గ్రంథం మాట్లాడుతున్నాడు. यीशु भी ग्रंथ बता रहा है। యేసు ప్రభు కూడా వాక్యం చెప్తూ ఉన్నాడు, గ్రంథం గురించి చెప్తున్నాడు. అయినా వారి లోపల ఏ మాట లేదు, ఏ తీవ్రత లేదు. इधर तो भी उनका हृदय नहीं है। ఎక్కడో ఒక చోట మరి హృదయం లేదు. नहीं है, हृदय नहीं तो कुछ नहीं होता। హృదయం లేకపోతే ఏం కాదు. हालेलुया। హల్లెలూయా. दोनों इधर आओ, 2 मिनट जल्दी आओ। इधर రండి. 5 मिनट में खत्म करते हैं। 5 నిమిషాలు ముగిస్తారండి. ये दो शिष्य है, देखो ఈ వీరిద్దరు శిష్యులు, ये दो शिष्य है। ఇద్దరు శిష్యులు వీరు. ये दो शिष्य के साथ यीशु भी चिन्ह चिन्ह अड़गुले यीशु भी चल रहा है। ఈ వీరితో పాటు యేసు ప్రభు కూడా నడుస్తూ ఉన్నాడు. जैसे इनका घर आया, ये घर है, వారి ఇల్లు వచ్చిందో यीशु आगे जा रहा है। యేసు ప్రభు ముందుకు వెళ్తూ ఉన్నాడు. यीशु एक्टिंग कर रहा है, एक्टिंग Yes. आगे नहीं जाने का, घर में आने का है। चको अम्मा,
यीशु को आगे नहीं जाना है యేసు ఇంకా ముందుకు వెళ్ళకూడదు. ఇలా హృదయం చెక్ చేయాలి కదా వారి హృదయం చెక్ చేయాలి కదా. చెక్ చేస్తాను ఒక అడుగు ముందుకేసి ఒక అడుగు ముందుకేసిండు. लेकिन ये दोनों ने एक अच्छा काम किया కానీ వారిద్దరు ఒక మంచి పని చేశారు. అయ్యా పట్టుకున్నారు. అయ్యా రాత్రి అయితే ఇంటికి రండి. మంచి పని చేశారు ఇద్దరు శిష్యులు. ఇద్దరు మంచి పని చేశారు. యేసుకు యేసు ప్రభు ఇంటికి తీసుకెళ్ళారు. హల్లెలూయా. హల్లెలూయా కావాలా చేతులు హల్లెలూయా. అంతకాలంలో మనం అంత్యకాలంలో ఉన్నామని మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. 15వ वचन में उनसे जुड़ गया. 15వ మాటలో వారితో కలిసిపోయాడు. अभी ये लोग क्या बोलते हैं मालूम है ये दोनों వారిద్దరు ఏమంటున్నారంటే శిష్యులు 19 వాక్యం చదువు అమ్మ 19 ఏమంటుందో ఇనుండి మంచిగా 19వ మాట చదువు ఏమంటున్నారు. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని కూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. देखो इधर क्या बोल रहे हैं वो लोग मालूम है ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. यीशु ने सब लोगों का निकट काम किया बोल रहे हैं काम सबका नजीक వారందరికి దగ్గరగా పనిచేసినట్టుగా చెప్తా ఉన్నారు. यीशु के बारे में ये लोग साक्षी दे रहे हैं. యేసు ప్రభువుని బట్టి వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు ఏం సాక్ష్యం ఇస్తున్నారు. తెలుగులో ఎట్లా ఉంది. అందరి దగ్గర పని చేసిండు. అందరి దగ్గర పనిచేసినట్టు. తెలుగులో అట్లనే ఉందా ప్రజలందరూ ఎదుటను ఇనుండి ఇప్పుడు 3 काम किया यीशु ने. యేసు ప్రభు 3 పనులు చేశాడు. सबका नजीक पहला काम किया. యేసు ప్రభు అందరికి దగ్గరగా పనిచేశాడు. और वचन में వాక్యంలో सामर्थ्य प्रवक्ता है. శక్తిమంతుడైన ప్రవక్త. मतलब पूरा वचन मालूम है उसको. ఆయనకు పూర్తిగా వాక్యం తెలుసు. कल क्या हुआ నిన్నేం జరిగింది. अभी क्या हो रहा है ఇప్పుడేం జరుగుతా ఉంది. कल क्या हो रहा है రేపేం జరుగుతా ఉంది. ये प्रवक्ता है ఇలాంటి ప్రవక్త ఆయన. హల్లెలూయా. ఈ సాధారణమైన ప్రవక్త అంటారా. ये दोनों बोल रहे हैं दोनों వారిద్దరు అంటూ ఉన్నారు ఈ మాటల్ని. हालेलुया. हालेलुया. यीशु का पहला तारीफ उन्होंने सबका बीच में काम किया ऐसा बोले. యేసు ప్రభువును మెచ్చుకోవడం అనేది అందరి ముందర చేశారు. వారిద్దరు చేశారు. सबका बीच में काम किया. మనందరి మధ్యలో పనిచేసింది. अपन क्या करना चाहिए మనం ఏం చేయాలి. अपन कब सबका बीच में काम మనమందరం అందరి మధ్యలో ఎప్పుడు పనిచేస్తాం. अपन खाली अपने ही लोगों का बीच में आजू बाजू में जाएगा क्या మనమందరం మనకు సంబంధించిన వారి మధ్యలో ఉందామా. వీళ్ళిద్దరే రోజు ఒకరు చూసుకుంటారా వారిద్దరు రోజు వారి చూసుకుంటారా. నడుతుందా ఇట్లా కథ అట్లా నడుస్తుందా. కథ ముందడుకోదు కథ పడిపోదు. కహానీ రుక్ జాయేగా ఉదర్ ఆ కథ అక్కడికి ఆగిపోతుంది. వాళ్ళిద్దరు కలిసి వేరే दूसरा लोगों का बीच में जाना है. వారిద్దరు కలిసి వేరే వారి మధ్యలోనికి వెళ్ళాలి. यीशु ने यही काम किया पहला काम. యేసు ప్రభు మొట్టమొదటి పని అదే చేసిండు. हालेलुया. हालेलुया. उसके बाद पूरा बाइबल నా తర్వాత పూర్తిగా బైబిల్. उसके बाद भूतकाल वर्तमान काल भविष्य काल ये भी దాని తర్వాత గతించిన కాలము జరుగుతున్న కాలము జరగబోతున్న కాలం ఇది కూడా. देखो कुछ क्रम है ना पकड़ना है बाइबल में का బైబిల్ నుంచి కొన్ని క్రమాన్ని మనం పట్టుకోవాలి. हालेलुया. 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 यीशु गया उनके पास. యేసు ప్రభు వెళ్ళేవారు यीशु गया तो क्या हुआ उधर मेज रखेला है. అక్కడ ఏం జరిగింది. యేసు ప్రభు వెళ్తే ఒక బల్ల పెట్టబడినది. रोटी भी है బల్ల మీద రొట్టెలు ఉన్నాయి. जैसा यीशु ने रोटी को ఎప్పుడైతే యేసు ప్రభు రొట్టెని విరిచాడో दोनों का हाथ खुल गया. వారిద్దరి యొక్క నేత్రములు తెరవబడ్డాయి. पुनरुत्थान का यीशु अपना साथ है. వారు చూస్తూ ఉన్నారు పునరుత్థానుడైన యేసు మనతో ఉన్నాడని చూస్తూ ఉన్నారు. उधर यीशु गायब हो गया उधर से. అప్పుడే వెంటనే యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. गायब हो गया. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాయమైపోయాడు. అక్కడి నుంచి गायब हो गया. మాయమైపోయాడు. अभी सनी कौशिक को बोलता है ఇప్పుడు సంధి కౌశిక్తో అంటూ ఉన్నాడు. ఆయన మనతోటి నడితే మనకు మండలేదా హృదయంలో ఆయన మనతో నడితే మన హృదయం మండలేదా. మండలేదా హృదయం మండలేదా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం ఏడ ఉంది అమ్మా అప్పుడు హృదయం జలాకే ఇట్లా ఉంటుంది చూడు 32లో ఉందా 32 చదువు అమ్మ ఇను ఉంది మంచిగా ఇను ఉంది. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరిచినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు.
మన హృదయం మండలేదా? హల్లెలూయా. దేవుని దగ్గర ఉంటేనే మండుతుంది. హృదయం దేవుని దగ్గర ఉంటేనే హృదయం మండుతుంది. నీ శరీరం మంటది, నీ హృదయం తిరుగుతుంది. నీ శరీరం మంటది, నీ హృదయం తిరుగుతుంది. ఎట్లా మండుతావు? ఎట్లా మండుతావు? ఇది ఒక ప్రశ్న. అమ్మ కరెక్ట్. అవునా కాదా? రాంగా రాంగా తప్ప? हालेलुया हालेलुया आज के बाद नया नया स्वभाव आने देंगे. ఈ రోజు తర్వాత మీ లోపల కొత్త శుభం రావాలి. एक त्याग का स्वभाव आने ఒక देंगे. త్యాగపూరితమైన శుభం రావాలి. लंबा वेदना पीड़ा से जाने का स्वभाव आने देंगे. చాలా సేపు ఓర్చుకోగలిగిన, శ్రమ కలిగిన, దాన్ని సహించగలిగిన అనుభవం కూడా రావాలి. कितना भी पीड़ा रहने दे, ఎంత ఇబ్బంది కలిగిన, कितना भी लंबा सालों तक चलने दे, ఎన్ని సంవత్సరాలైనా ఎవరి నుండి పీడించని, वो हारना नहीं है. కానీ నువ్వు ఓడిపోవద్దు. वो हारना नहीं है. నువ్వు ఓడిపోవద్దు. मेरा यीशु हारा नहीं. నా యేసు నువ్వు ఓడిపోలేదు. हालेलुया హల్లెలూయా. मूसा हारा नहीं. మోషే ఓడిపోలేదు. एलिया हारा नहीं. ఏలియా ఓడిపోలేదు. आपका बपतिस्मा में कितना पावर है आपको मालूम है? అగ్ని బాప్తిస్మలో ఎంత శక్తి ఉందో తెలుసా? చెప్పండి ఎంత పవర్ ఉంది. చెప్పాలా? ఈయనండి వినండి. ఎలీషా. ఎలీషా एलिया का शिष्य है ना वो? ఏలియా శిష్యుడు ఎలీషా. एलीशा ఎలీషా पहले ही वो टकला है. ఆయన ముందుగానే పట్టకుండా वो जाएगा ना, ఆయన వెళ్తుంటే ऐसा छोटा छोटा बच्चे लोग चिढ़ाता था. చిన్న చిన్న ये పిల్లలు टकलिया, ये टकलिया. ఆ చిన్న చిన్న పిల్లలు పట్టకుండా వాడని హేళన చేసేవారు. బొడగుండు అని హేళన చేసేవారు. कितना दिन से वो लोग चिढ़ा रहे मालूम नहीं. ఆ ఎన్ని రోజుల నుంచి ఎలీషాను ఇబ్బంది పెడుతున్నారో తెలియదు. मालूम नहीं. తెలియదు. लेकिन एक दिन एलीशा ने क्या किया, కానీ ఒక్కరోజు ఎలీషా ఏం చేసిండంటే తిరిగిండు. वो लोग की तरफ देखा. ఆ పిల్లల వైపు చూసిండు. क्या बोला मालूम है? ఏం చేసిండు? ఏం చెప్పాడు? परमेश्वर దేవుడా నువ్వే చూసుకో. నువ్వే చూసుకో. వెళ్ళిపోయాడు. क्या हुआ फिर? ఏం జరిగిందో తెలుసా? खतरनाक तो खतरनाक ఖతర్నాక్ అయిన 2 ఎలుగు బంటులు వచ్చినాయి. గుడ్డెలుగులు వచ్చినాయి. సింపెత్తాయి. खतरनाक ఖతర్నాక్ 42 बच्चा लोग को फाड़ दिया. 42 మంది పిల్లల్ని చీరేశాయి. वो ये नहीं बोला इनको मार डाल. ఏలే చెప్పలేదు, ఎలీషా చెప్పలేదు, వీళ్ళు उसका చెప్పలేదు. पवित्र गुस्सा. అది పరిశుద్ధమైన కోపం. దేవుడా నువ్వే చూసుకో ఇప్పుడు. దేవుడు నువ్వే చూసుకొని చెప్పాడు. पवित्र गुस्सा काम करता है. పరిశుద్ధమైన కోపం పనిచేస్తుంది. अगर तेरे अंदर पवित्र आ गए तो पवित्र गुस्सा आएगा. నీ లోపల పరిశుద్ధమైన అగ్ని ఉంటే పరిశుద్ధమైన కోపం వస్తుంది. कौन आ सकते तेरा नजदीक अगर तेरे में आ गए तो? నీ దగ్గరికి నువ్వు పరిశుద్ధ అగ్ని కలిగి ఉంటే నీ దగ్గరికి ఎవరు రాగలుగుతారు? ఎవరు కూడా రాలేరు. कोई छुप के तेरा ऊपर पत्थर भी भेजेगा. ఎలుక నుండి దాక్కుని నీ మీద రాలేసినప్పటికీ కూడా రాను అక్కడే ఆగిపోతుంది. ఆ రాయి అక్కడే గాలి ఆగిపోతుంది. ఆగిపోతుంది. जैसा सूर्य रुक गया, ఎలాగైతే సూర్యుడు ఆగిపోయాడో पत्थर हवा में रुकेगा. ఆ రాయి గాలిలోనే గాలి ఆపేస్తుంది. నువ్వు అది చూసి అది చూసి దేవుడా నువ్వే చూసుకో. ఆ దేవుడు నువ్వే చూసుకోవాలి. రాయి నిజంగా కదలకుంటే హల్లెలూయా. పత్థर वापस उसको ही लगेगा जिसने फेंका. ఎవరైతే రాయిని వేశారో తిరిగి ఆ రాయి వెళ్ళి వాడికి లాగుతుంది. ఓ గొలియాతు కొడినట్టు ఆయన వాడిపోతాడు. గొలియాతు పడ్డట్టు వాడిపోతాడు. इतना पत्थर से गొలియాతు गिर गया, इतना पत्थर से. ఇంత చిన్న రాయితోనే గొలియాతు పడిపోయిండు. ఆ రాయి పడతా దాని మీద ఆ రాయి మీద పడుతుందా? అగ్ని నువ్వు కలిగి ఉంటే పడతాదా అమ్మా? పడుతుందా అమ్మా? పడదు. పడదు. దేవుడా నువ్వే చూసుకో. దేవుడు నువ్వే చూసుకో. రిటర్న్. అది తిరిగి వెళ్తుంది. తిరిగి వెళ్తుంది. హల్లెలూయా. 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 देखो वचन में शक्ति बहुत है. వాక్యంలో శక్తి బాగా ఉన్నది. वचन में इतना शक्ति है, ఈ వాక్యంలో ఎంత శక్తి ఉందంటే फिर भी परमेश्वर ने यीशु को पृथ्वी पे भेजा. అయినప్పటికీ దేవుడు తన కుమారుని భూమి మీద పంపించాడు. त्याग समर्पण के लिए. త్యాగము సమర్పణ చేయడానికి. त्याग और समर्पण ही वचन को डबल पावर में लेके आता है. త్యాగమే సమర్పణే వాక్యాన్ని రెండింతల శక్తిలోకి తీసుకొస్తుంది. पावर में लेके आता है. రెండింతల శక్తిలోకి और తీసుకొస్తుంది. ये पावर एक आग का रूप लेता है. ఈ యొక్క శక్తి ఒక అగ్ని రూపం దాల్చుతుంది. बड़ा आग बन जाता है. ఒక పెద్ద అగ్నిగా फिर మార్చబడుతుంది. ये आग कुछ तो भी पैदा करता है. ఈ పెరిగిన అగ్ని ఏదో ఒక దాన్ని పుట్టిస్తుంది. कुछ तो भी पैदा करता है. ఏదో ఒక కొత్త దాన్ని పుట్టిస్తుంది.
పుట్టిస్తుంది. सकता है तेरा जरूरत को पैदा करे, ఒక అనుకోవచ్చు నీకు ఏదైనా అవసరం ఉందేమో దాన్ని పుట్టిస్తుంది. हो सकता है तेरा बाजू वाले का भलाई के लिए कुछ पैदा करेगा, అది జరిగించేమో నీకున్న చుట్టుపక్కల ఉన్న వారికి మేలు కావాలేమో వారికి మేలు చేస్తుంది. ये प्रांत के लिए देश के लिए कुछ तो पैदा ఈ करेगा. ప్రాంతం కొరకు ఈ దేశం కొరకు ఏదో ఒకటి పుట్టిస్తుంది. मूसा का आग ने पवित्र ग्रंथ को बात किताब को पैदा किया, మోషే యొక్క అగ్ని మోషే యొక్క కోపమే 5 పుస్తకాన్ని పుట్టించింది. यीशु ख्रिस्त का त्याग समर्पण ने उद्धार को जन्म दिया. యేసు క్రీస్తు యొక్క ప్రభు యొక్క త్యాగము సమర్పణే రక్షణ కార్యాన్ని నెరవేర్చింది. अनंत काल को पैदा किया. ఆయన నిత్య జీవాన్ని పుట్టించాడు. हालेलुया. आज के बाद तू प्रार्थना करने वाला बने, ఈ రోజు తర్వాత నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. वो भी त्याग से भरा हुआ प्रार्थना, అది కూడా త్యాగంతో కూడిన ప్రార్థన, సమర్పణతో కూడిన ప్రార్థన, అది కూడా మోకాళ్ళతో కూడిన ప్రార్థన, हाथ उठाएला प्रार्थना, చేతులు ఎత్తగలిగిన ప్రార్థన, मुंह से चिल्लाने वाला प्रार्थना, నోరు తెరిచి కేకలేసే ప్రార్థన, वेदना पीड़ा आंसुओं का प्रार्थना. నువ్వు శ్రమ గుండా కన్నీరు గారుస్తున్న వేదనతో నింపబడిన ప్రార్థన. आज के बाद तू आग को दुगना करने वाला बने. ఈ రోజు తర్వాత అగ్నిని రెండింతలు చేయగలిగిన వ్యక్తిగా ముందు